దావీదు ఒక 2-3 వచనాలు 1000 సంవత్సరాలకు ముందే ప్రవచించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు భూమి మీదకు మానవునిగా నిలిచి బ్రతకక ముందు జరిగే విషయాలను ఈ యొక్క దావీదు ద్వారా పలికినట్లుగా మనం చూస్తాం. ఒక వారం క్రితం ఒక మాటను మనం పలికాం. అది నా దేవా నన్ను ఎందుకు విడనాడితివి. ఎవరు పలికారు ఈ మాట? దావీదు ప్రవచించాడు, యేసుక్రీస్తు సిలువ మీద పలికాడు. ఈ మాటకు యేసుక్రీస్తు పలికినటువంటి సమయానికి, దావీదు ప్రవచించిన ప్రవచనం దగ్గర నుంచి యేసుక్రీస్తు సిలువ మీద పలికే సమయం వరకు 1000 సంవత్సరాలు. అంటే 1000 సంవత్సరాలకు ముందే దావీదు దీన్ని ప్రవచించాడు. అలాగే ఈ 9వ వాక్యాన్ని కూడా అతనే ప్రవచిస్తున్నాడు దావీదు రాజు. ఏమని? నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. ఎలా చెప్పగలరు? కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాన్ని ఒక వ్యక్తి ఎలా పలకగలడు? ఎలా తను ప్రవచించగలడు? ప్రవచనం దేవుడు చెప్తే, దేవుడు బయలుపరిస్తే పలికేది. కానీ నేనంటున్నాను, ఎందుకు దావీదు తన జీవితంలో 1000 సంవత్సరాలకు ముందే, యేసుప్రభు భూమి మీద పలకక ముందే, యేసుప్రభు భూమి మీదకు వచ్చి సిలువ మీద ఈ మాటను పలకక ముందే ఆయన ప్రవచించాడు అంటే, యేసుక్రీస్తు ఏ శ్రమానుభవంలోకి వెళ్ళి శ్రమ పెట్టబడతాడో, అదే శ్రమలో, అదే స్థాయిలో, అదే శ్రమానుభవంలోకి వెళ్ళినటువంటి ప్రతి వ్యక్తి ఆ శ్రమలో భాగాన్ని అనుభవిస్తున్న వ్యక్తి ఈ మాటలో ప్రవచించగలడు, చెప్పగలడు. యేసుక్రీస్తు తండ్రి ఇంటి గురించి ఎంత ఆసక్తిగా ఉన్నాడో దావీదు కూడా అంతే ఆసక్తితో. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి ఎంతగా ఆయన్ను దహించిందో, దావీదు కూడా దేవుని మందిరం గురించి అంతే ఆసక్తి తన గుండెల్లో ఉంది. అందుకే అన్నాడు, నేను నా దేవునికి ఒక నివాస స్థలం ఏర్పరిచేంత వరకు నా కనులకు నిద్ర రానివ్వను, నా పడక మీదకి నేను ఎక్కను అన్నాడు. ఇంతగా బ్రతికాడు. ఆ స్థాయిలో యేసుక్రీస్తు భూమి మీద ఎలాంటి శ్రమానుభవంలో, ఎలాంటి స్థాయిలో శ్రమను అనుభవించాడో అంతే స్థాయిలో, అంతే ఆసక్తిలో, అంతే ఆశగా దావీదు కొన్నాడు. కనుక ఆ మాటను పలకగలుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగానండి. శ్రమలు అనుభవిస్తున్నవారు నిర్నిమిత్తంగా అనుభవిస్తున్నప్పుడు, రేపు యేసుక్రీస్తు శ్రమ ద్వారా ఏ స్థాయిని పొందాడో అదే రేపు నువ్వు కూడా పొందబోతున్నావు. శ్రమానుభవంలోకి వెళ్ళిన వాళ్ళు ఆ శ్రమల్లో ఉండి పలికే ప్రతి మాట, ఏ శ్రమలో నువ్వు ఉండి పలికావో ఆ శ్రమలో నుంచి వచ్చే ప్రతి మాట, ప్రతి అనుభవం నీకు ఒక ప్రమోషన్ ఇవ్వబోతుంది, నీకొక స్థాయిని ఇవ్వబోతుంది, నీకొక బహుమానం పొందేటువంటి స్థాయిని, హెచ్చింపును కలుగు చేయబోతుంది. హల్లెలూయా. శ్రమ అనుభవించే ప్రతి వ్యక్తి ఒక ప్రమోషన్ కోసం అనుభవిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. శ్రమలో ఉన్న ప్రతి వ్యక్తి ఒక బహుమానం పొందడానికి రెడీగా ఉన్నాడు అని ఖచ్చితంగా గుర్తించాలి. ఆ మహిమ, పొందబోయే మహిమ ఈరోజు నేను ఖచ్చితంగా శ్రమలో పెట్టింది. రేపు నువ్వు పొందబోయే ఆ మహిమ గురించి, ఆ మహిమను, ఆ స్థాయిని పొందడానికి నువ్వు ముందుకు ఎక్కడికి వెళతావంటే శ్రమలోకి వెళతావు, శ్రమానుభవంలోకి వెళతావు. శ్రమానుభవాలు ఎందుకు అంటే రేపు నువ్వు మహిమ పొందడానికి, రేపు నువ్వు మహిమను. అందుకే భక్తుడేమన్నాడు చెప్పండి? నీ మహిమ ఎదుట నా శ్రమలు ఎన్న తగినవి. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, రేపు నువ్వు నాకు ఇచ్చే ఆ మహిమ ఎదుట ఈ శ్రమలు నాకు ఎన్న తగినవి.
ఇప్పుడు శ్రమలు పడితే రేపు నీకేముంది? మహిమ. మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఏముంది? ఈరోజు శ్రమ అనుభవం రేపు మహిమకు కారణమవుతుంది. మహిమలో నిన్ను ఉంచుతుంది. ఆ మహిమను పొందినప్పుడు, ఆ శ్రమ గుండా వెళ్ళిన తర్వాత మహిమలోకి వచ్చినప్పుడు, ఆ మహిమ కలిగినటువంటి స్థానంలో నిలబడ్డప్పుడు ఈ శ్రమలు నీకు చాలా చులకనగా, చాలా తక్కువగా కనపడతాయి అంట. ఎంత శ్రమ పెట్టబడతావో, ఎంత శ్రమానుభవం గుండా వెళతావో అంతగా మహిమను పొందుతావు. హల్లెలూయా. ఆయన శ్రమానుభవం గుండా వెళ్ళాడు. ఎంత శ్రమ పెట్టబడ్డాడో అంతగా అన్ని నామాల కన్నా పైనామాన్ని ఆయన పొందాడు. ఆ నామములో తప్ప వేరొక నామములో రక్షణ లేదు. ఇంత స్థాయి, ఇంత మహిమ ఎలా వచ్చిందంటే ఆయన శ్రమల గుండా వెళ్ళగలిగాడు కాబట్టి. ఉన్నాయా నీకు? అయితే గుర్తుపెట్టుకో, శ్రమలు ఉంటే ఆ శ్రమల ద్వారా నీకు మహిమ రాబోతుంది, ప్రమోషన్ రాబోతుంది, బహుమానం రాబోతుంది. హల్లెలూయా. రైట్, జాగ్రత్తగా విందాం. ఎవరిల్లు ఇది? దేవుని ఇల్లు. ఎవరిల్లు ఇది? మన ఇల్లు కాదు, దేవుని ఇల్లు. ఓకేనా? జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలో తండ్రి ఇల్లు ఉంది, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఇల్లు కూడా ఉంది. పాత నిబంధన ఇల్లు ఏందో చూద్దాం ఒకసారి. నిర్గమకాండము 25:8 వాక్యం చూద్దాం త్వరగా. నిర్గమకాండము 25:8 వాక్యం. నేను వారిలో నివసించినట్లు వారు ఏమి నిర్మించాలి? పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. పాత నిబంధనలో తండ్రి ఇల్లు, క్రొత్త నిబంధనలో తండ్రి ఇల్లు. రెండు ఉన్నాయి. నేను వారిలో నివసించినట్లు వారు నాకేం నిర్మించాలి? పరిశుద్ధ స్థలము. ఏ స్థలము? ఏ ఇంట్లో ఉంటావు నువ్వు? సహజంగా ఏ ఇంట్లో ఉంటావు నువ్వు? చంద్రవదగా, అసహ్యంగా, చీదరగా, ఎక్కడ బట్టలు అక్కడే, ఎక్కడ పాత్రలు అక్కడే, ఎక్కడ చెత్త అక్కడే. అర్థమైందా? ఎక్కడ తిన్నవి అక్కడే ఉన్నాయి అనుకో. ఆ ఇంట్లో ఉండేది మనుషులు కాదు. ఎవరున్నట్టు? ఎవరున్నారు? ఏంటి మీ గురించే చెబుతున్నట్టు అలా సీరియస్గా చూస్తున్నారేంటి? ఎవరున్నట్టు అక్కడ? బాగా ఆలోచించు. నీ ఇల్లు చూసి చెప్పొచ్చు నువ్వెవరు అనేది. చాలామంది బయటికి చాలా డిగ్నిఫైడ్గా రెడీ అయ్యి వచ్చేస్తారు. మంచి బట్టలు, బంగారం, అసలు అలంకారం సూపర్గా ఉంటుంది. సరే, ఇంత చక్కగా ఉన్నారు, ఇంత చక్కగా అలంకరించుకున్నారు, ఇంత మంచి బట్టలు, ఇంత అలంకారం, ఇంత బంగారం వేసుకొచ్చారు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దామని ఇంటికి వస్తే ఏముంటుంది అక్కడ? ఏముంటుంది ఆ ఇంట్లో? అక్కడే ఉంటాయి. రెండోసారి నీ ఇంటికి రావడానికి భయపడతారు. ఇది డాబుసారితనమే కానీ, అర్థమైందా? ఇదేంటి చెప్పండి? బయట కనబడే డాబుసారి, డంబం, లోపల ఏం లేదు. నీళ్ళు చూసి చెప్పొచ్చు అంట నువ్వు ఎంత శుభ్రం కలిగిన వ్యక్తివి అనేది. కాబట్టి శుభ్రం కలిగిన ఇంట్లోనే ఉంటాం కానీ శుభ్రం లేని ఇంట్లో ఉండం. చక్కగా ఉన్న ఇంట్లో ఉండడానికి ఇష్టపడతాం కానీ చక్కగా లేని ఇంట్లో మనం ఉండం. దేవుడు అంటున్నాడు, నాకు ఒక స్థలము కావాలి. ఆ స్థలాన్ని నువ్వేం చేయాలి? పరిశుద్ధ స్థలముగా చేసి నాకు ఒక నివాసంగా నిర్మించాలి, ఒక గుడారంగా నిర్మించాలి. ఇప్పుడు ఏ స్థలం అంట? తండ్రి ఇంటికి పరిశుద్ధ స్థలము. అర్థమైంది? ఇప్పుడు మొదటి ఇల్లు ఏంటిది? దేవుని పాత నిబంధన ఇల్లు ఏంటి చెప్పండి? పరిశుద్ధ స్థలం. ఓకేనా? ఇది దేవుని ఇల్లు. రెండవ రాజుల గ్రంథం 8:10 వాక్యం కూడా చూద్దాం త్వరగా. 8వ అధ్యాయము 10వ వాక్యం. మొదటి రాజులు. కరెంట్ పోయిందమ్మా. అప్పుడు కాదు, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు
మేఘము యెహోవా మందిరమును నింపెను, కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములు నిండుకొనగా ఆ మేఘమునున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. పరిశుద్ధ స్థలముల నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరం ఏం చేసిందంట? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ మహిమ? చెప్పండి. ఈ మేఘం ఎక్కడి నుంచి వచ్చింది? పైనుండి వచ్చింది. ఎక్కడి నుండి? ఇప్పుడు ఒక పరిశుద్ధ స్థలాన్ని సిద్ధపరుస్తారు. ఆ స్థలాన్ని పరిశుద్ధ స్థలంగా చూస్తారు. ఆ పరిశుద్ధ స్థలానికి కర్టన్స్తో ఒక బౌండరీస్ నిర్మిస్తారు. ఆ మధ్యలో ప్రత్యక్ష గుడారాన్ని సిద్ధపరుస్తారు. చుట్టూరు కర్టన్స్ ఉంటాయి. ఈ కర్టన్స్ ఉన్నటువంటి ఈ చుట్టూ ఈ బౌండరీ లోపలే మందిరం ఉంటుంది, గుడారం ఉంటుంది. ఇక బయట ఈ మందిరం చుట్టూ తూర్పు దిక్కున కొంతమంది, పడమర దిక్కున కొంతమంది, ఉత్తరం దిక్కున కొంతమంది, దక్షిణ దిక్కున కొంతమంది ఉండాలి. ఇటు వాళ్ళు ఇటు ఉండకూడదు, ఇటు వాళ్ళు ఇటు ఉండకూడదు. మొత్తానికి మందిరం చుట్టూ ఎవరు ఉండాలి? ఇశ్రాయేల్ గోత్రాలు ఉండాలి. 12 గోత్రాలు ఉండాలి. మందిరం చుట్టూ ఉండాలి. ఈ మందిరం చుట్టూ కూడా ఎక్కడ ఉండాలో తెలుసా? ఆ కర్టన్స్ ఉన్నటువంటి ఆ స్థలమునకు కొంచెం దూరంగా. ఇలా ఆ కర్టన్స్ లోపల ఉన్న ప్రత్యక్ష గుడారం మీదకి ఒక కనెక్షన్ ఉంటుంది. అది ఆకాశం నుంచి, దేవుని యొద్ద నుంచి ఆ మందిరం మీదకి ఒక మహిమ మేఘం నిలిచి ఉంటుంది. ఇది అందరికి కనబడతా ఉంటుంది. హల్లెలూయా. దాన్ని చూసినప్పుడు అర్థమైంది, దేవుడు మందిరం మీద నిలిచి ఉన్నాడు అని. బాగా ఆలోచించండి. పాత నిబంధనలో ఒక స్థలాన్ని పరిశుద్ధపరిచి అక్కడ ప్రత్యక్ష గుడారం కడితే అదేమైంది? దేవునికి ఒక మందిరము, దేవునికి ఒక ఇల్లు అయింది. ఓకేనా? అక్కడికి ఎవరు వస్తున్నారు? మేఘం వస్తుంది. ఆ మేఘము ఆకాశం నుంచి ఎలా ఉందంట? మందిరము లోపలికి ఒక కనెక్షన్తో ఒక పిల్లర్ లాగా నిలబడిపోయి ఉందండి. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది? మందిరంలోకి పైనుండి వస్తుంది. అప్పుడప్పుడు మనం బయటికి వెళ్తే ఎక్కడన్నా ప్రార్థన చేయడానికో లేకపోతే సువార్త చెప్పడానికి వెళ్తే మీకు పైనుంచి వచ్చింది అంటగా అంటారు. విన్నారు మీరు ఎప్పుడైనా? ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పైనుంచి వస్తే పర్లా, ఇంకొక పైన వాళ్ళు చెప్పే పైన వేరు. ఏంటి ఆ పైన? అమెరికా నుంచి వచ్చింది అంటగా మీకు. అమెరికా వాడికి ఏమన్నా ఊరకే వస్తున్నాయి ఆ డబ్బులు పంపించడానికి? మనకేమో కష్టపడితే వస్తాయి, వాళ్ళకేమో చెట్లకేమో కాస్తాయి ఆ డబ్బులు వాళ్ళు ఇవ్వడానికి. వాళ్ళేమెవరో ఇస్తారా? వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళ కష్టం వాళ్ళది, వాళ్ళ జీవితం వాళ్ళది. అర్థమైందా? అమెరికా వాళ్ళు ఏం పంపించరు. అమెరికా వాళ్ళు ఇచ్చే పని అయితే ఈ దేశం ఎలా ఎందుకు ఉంటుంది? మనకెవరు ఇవ్వాలి చెప్పండి? పైనుండి దేవుడే ఇవ్వాలి. అర్థమైందా? ఏ ఆధారం లేకుండా సేవ జరుగుతుందంటే దేవుడి వల్లనే జరుగుతుంది. దేవుడు ఇస్తేనే జరుగుతుంది. హల్లెలూయా. అర్థమైందా? ఎవరు మనకు తోడు? దేవుడు. దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించేవాడు. ఏ విధమైనటువంటి ఆధారం లేకపోయినా దేవుడి ఆధారంగా నిలిపి మన పరిచయం నడిపిస్తున్నాడు. ఆయన సమృద్ధిగా నడిపిస్తున్నాడు. కొరత కొదువ ఏమీ ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేదు. అసలు మీ పాస్టర్ దగ్గర అడుక్కునేవాడు అసలే కాదు. ఎవరి దగ్గరికి పోయి చేయి చాపి అడుక్కునే రకం. ఎందుకు అంటే దేవుడు పైనుంచి ఇస్తాడు. మీరు కూడా ఏం చేస్తారు? చేయి చాపేటట్టు చేయరు కదా. ఎక్కడికో పోయి మీ పాస్టర్ గారు చేయి చాపేటట్టు చేస్తారా? మీరు చేయరు. అర్థమైందా? ఎవరి దగ్గరికో పోయి లోకుల దగ్గరికి వెళ్ళి, లోకంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి చేయి చాపేటట్టు మీరు చేయరు. మీరు కూడా అన్నిటినీ సమకూర్చేవారుగా ఉన్నారు కనుక ఎక్కడికో వెళ్ళి ఎదకాల్సిన అవసరమో ఆ స్థితిలో మీరు ఉంచలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మందిరానికి పైనుంచే వస్తుంది.
ఎలా వస్తుందంటే మేఘములాగా వచ్చిందంట. ఆ మేఘం ఎలా నిలబడిపోయిందంట? తేజో మహిమలాగా నిలబడిపోయింది. హల్లెలూయా. మరి క్రొత్త నిబంధనలో ఇల్లు చూద్దాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1-2 వాక్యాలు త్వరగా. వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వాళ్ళు కూర్చున్న ఇల్లంతా నిండి ఉండెను. వానిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పాత నిబంధనలో మొదట ఒక స్థలాన్ని చూశారు. ఆ స్థలమును కర్టన్స్తో రెడీ చేశారు. అది ప్రత్యక్ష గుడారం. ఆ తర్వాత సొలొమోను ఒక మందిరము కట్టాడు రాళ్లతో. తర్వాత చక్కటి ఆ దూలములతో మందిరాన్ని కట్టాడు. బంగారు పూత వేశాడు మందిరం అంతా కూడా. ఆ మందిరం మీదకి ఏమొచ్చింది చెప్పాలి? ఆ మందిరం మీదకి ఏమొచ్చింది? యెహోవా మేఘము, మహిమ మేఘము వచ్చిందండి. తేజో మహిమ కలిగిన తేజో మహిమతో నిండిన మేఘం వచ్చింది. పాత నిబంధనలో ఇల్లు, దేవుని మందిరము, దేవుని ఇల్లు రాళ్లతో కట్టబడింది. మొదట కర్టన్స్తో చేయబడింది, ఆ తర్వాత రాళ్లతో కట్టబడింది, దూలములతో నిర్మించబడింది. కానీ క్రొత్త నిబంధన ఇల్లు ఎలా కట్టబడుతుందో తెలుసా? రాళ్లతో కాదు, కొయ్యలతో, దూలములతో అస్సలు కానే కాదు. ఎలా కట్టబడుతుందంట? క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఇల్లు పైనుండి వచ్చినటువంటి ఆత్మ ద్వారా మందిరము స్టార్ట్ అయింది. హల్లెలూయా. క్రొత్త నిబంధన ఇల్లు ఎలా స్టార్ట్ అయింది? పైనుంచి వచ్చిన ఆత్మ ద్వారా స్టార్ట్ అయింది. ఈ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? ఇంట్లో ఈ ఇల్లు ఎలా ఉంటుందంటే ప్రార్థనతో ఉంటుంది. ఈ క్రొత్త నిబంధన ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? ప్రార్థన చేసేవాళ్ళగా, ప్రార్థన ఇల్లుగా, ప్రార్థన మందిరముగా ఉంటుంది. ఇది నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. వాళ్ళందరూ కూడి 120 మంది ఏకముగా కూడి ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉండగా పైనుంచి ఆత్మ దిగి వచ్చింది. ఆ రోజు ప్రారంభమైంది దేవుని ఇల్లు. రెండోది, వాళ్ళందరూ ఎలా ఉన్నారంట? ఏక మనసుతో ఉన్నారంట. ఎలా ఉన్నారు? పాత నిబంధనలో రాళ్లతో, కొయ్యలతో, దూలములతో, బంగారముతో, ఇత్తడితో నిర్మించబడితే క్రొత్త నిబంధనలో ఇల్లు ఎలా నిర్మించబడిందో తెలుసా? చెప్పాలి. ప్రార్థనతో, తర్వాత ఏక మనసుతో నిర్మించబడింది. ఈ ఇంట్లో కులం లేదు, ఈ ఇంట్లో మతము లేదు, ఈ ఇంట్లో భేదము లేదు, వ్యత్యాసము లేదు. ఈ ఇంట్లో నువ్వు నేను ఒకటే, వారు వేరు నేను వేరు, మనం వేరు అనేటువంటి భేదాలు, విభేదాలు లేవు. ఇల్లు ఎలా ఉందంటే ఏక మనసు కలిగి వారు ప్రార్థన చేసే ఇల్లుగా ఉందంట. ఎలాగో చెప్పండి? నీ క్యాస్ట్ నా క్యాస్ట్ ఒకటే, మనం ఇది చేద్దాం, వాళ్ళేమో మన క్యాస్ట్ కాదు కాబట్టి వాళ్ళు అలా చేస్తారు. మనం ఇలా బ్రతుకుదాం, వాళ్ళు అలా బ్రతుకుతారు. మనం ఇలా ఉందాం, లేదు, ఏక మనసుతో ఉన్నారు మందిరములో. క్రొత్త నిబంధన ఇల్లు ఎలా ఉంది? ఏక మనస్సు, ఒకటే మనస్సు, ఒకటే ఆలోచన. ఒకటే ఆలోచన. అందరూ కలిసి ప్రార్థన చేస్తారు. అందరూ కలిసి ఏం చేస్తారు? కలిసి ప్రార్థన చేస్తారు. ఏక మనసుతో ఉంటారు వాళ్ళు. నేను నీతో ఏకీభించను, నీతో ఏకీభిస్తా, మనిద్దరం కలిసి చేద్దాం. అదేంది? నువ్వు నేను కలిసి ఉందాం, నువ్వు నేను కలిసి శాపన పంచుకుందాం, దుప్పటి పంచుకుందాం.
నువ్వు నేను కలిసి కత్తిని పంచుకుందాం, పీటను పంచుకుందాం. నువ్వు నేను కలిసి చీపురు పంచుకుందాం, నువ్వు నేను కలిసి కారును పంచుకుందాం, నువ్వు నేను కలిసి డ్రెస్సును పంచుకుందాం. మరి మిగతా వాళ్ళు? క్రొత్త నిబంధనలో ఏక మనసు ఉంది. క్రొత్త నిబంధనలో ఏముంది? ఏక మనసు ఉంది. మూడోది, క్రొత్త నిబంధన వాళ్ళు దేవుడు చెప్పిన మాట కోసం ఏం చేస్తున్నారంట? ఎదురు చూస్తున్నారు. దేనికోసం చెప్పాలి? దేనికోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు? తండ్రి యొక్క వాగ్దానం కొరకు వారు కనిపెట్టే వాళ్ళుగా ఉన్నారంట. అంటే వాగ్దానం కొరకు కనిపెట్టే ఇల్లు. క్రొత్త నిబంధన ఇల్లు ఏంటి చెప్పండి? వాగ్దానం కొరకు కనిపెట్టే. 1:4 ఉంటుంది, మీరు తర్వాత చదువుకోరండి అపోస్తల కార్యంలో. తండ్రి యొక్క వాగ్దానం కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? కనిపెట్టుచూ ఉన్నారు. వీళ్ళు కనిపెట్టేది దేవుని మాట, దేవుడిచ్చిన మాట, దేవుడు చెప్పిన వాగ్దానం, దేవుని పలుకు, దేవుని లేఖనము, బైబిల్ చెప్పేటువంటి మాటల కొరకు కనిపెడతారు. కానీ మనుషులు చెప్పే మాటల కొరకు వీళ్ళు కనిపెట్టరు. ఈ ఇంట్లో, ఈ సంఘములో ఈ క్రొత్త నిబంధన చర్చ చేసే పనేంటో తెలుసా? దేవుని మాట కోసం కనిపెట్టుకొని ఉంటది. మనుషులు కల్పించే వాటి వైపు, మనుషులు చెప్పే వాటి వైపు ఎదురు చూసే వాళ్ళు కాదు, కనిపెట్టే వాళ్ళు కాదు వీళ్ళు. హల్లెలూయా. నాలుగోది, ప్రభు ఆజ్ఞకు విధేయత చూపించే క్రొత్త నిబంధన ఇల్లు. నేను మరలా అడుగుతాను 4 విషయాలు. నాలుగోది ఏంటి చెప్పండి? ప్రభు ఆజ్ఞకు విధేయత చూపించేది. ఇంట్లో ఉన్నాయి క్రొత్త నిబంధన ఇంట్లో కలిసి ప్రార్థన చేయటం, ఏక మనస్సు కలిగిన వాళ్ళు, వాగ్దానం కొరకు కనిపెట్టే ఇల్లు. తర్వాత ప్రభు ఆజ్ఞకు విధేయత చూపించే 1 పేతురు 2:5-6 చదువుకుందాం. 1 పేతురు 2:5-6 చదువుకుందాం. త్వరగా. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చెప్పండి. ఎలా కట్టబడుచున్నాము? ఆత్మ సంబంధమైన మందిరాలుగా. ఈ మందిరాలు ఎట్లా కట్టబడుతున్నాయి? ఎలా కట్టబడుతున్నాయి? సజీవమైన రాళ్లతో ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతుంది. ఈ మందిరం ఎలా కట్టబడుతుంది? సజీవమైన రాళ్లతో ఆత్మ సంబంధమైన. ఏ సంబంధమైన చెప్పండి? మందిరాలుగా కట్టబడుతున్నాయి. హల్లెలూయా. చెప్పండి. క్రొత్త నిబంధన మందిరం, చర్చికి వచ్చిన వారు, ఇప్పుడు చర్చికి వస్తున్నవాళ్ళు, మందిరానికి వస్తున్నవాళ్ళు, జాగ్రత్తగా వినండి. ఎక్కడికి వస్తున్న వాళ్ళు? మందిరానికి వస్తున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారా? చర్చికి వచ్చిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారా? మందిరానికి వచ్చిన వాళ్ళందరూ వెళ్తారా పరలోకం? మందిరానికి వచ్చారు కానీ పరలోకానికి వెళతారా లేదా అనేది ఎలా తెలిసిద్ది చెప్పండి? కొత్త నిబంధన ఇంట్లో ఏముండాలి? కలిసి ప్రార్థన చేసే విధానం, ఏక మనసు కలిగినటువంటి విధానం, వాగ్దానం కొరకు కనిపెట్టుకునే మనస్సులు, మనుషులు, ప్రభు ఆజ్ఞకు విధేయత చూపించేవా. నేను చెప్పాను, విధేయత చూపిస్తే ఏం పగిలిపోతాయి చెప్పాలి? కర్రకు పగలలేదు. దేనికి పగిలిని? విధేయతకు పగిలిని. ఎవరు ఆజ్ఞకు విధేయత చూపించాలి? ప్రభు ఆజ్ఞకు విధేయత చూపించే ఇల్లే క్రొత్త నిబంధన ఇల్లు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి.
బేత్లెహేము నుండి బయలుదేరిన ప్రభు యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేముకి ఎలా వెళ్తున్నాడో తెలుసా? గాడిద పిల్ల మీద కూర్చొని బయలుదేరి వెళుతున్నాడు. బేత్లెహేము బయలుదేరి వెళ్ళిన ప్రభు యెరూషలేములోకి యెరూషలేములో ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? డైరెక్ట్ గా దేవుని మందిరంలోకి వెళ్ళాడు. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంట? వ్యాపారము జరుగుతుందంట. అది చూసిన ప్రభు అంటున్నాడు, నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? భక్షిస్తుంది అన్నాడు. అని బల్లలన్నీ కూడా తిరగేశాడు. ఆ వ్యాపారం చేసే బల్లన్నీ తిరగేశాడు. వాటన్నింటి తిరగేస్తుంటే లోపల నుంచి శాస్త్రులు వచ్చారు, పరిసయ్యులు వచ్చారు. ఏం చేస్తున్నావు నువ్వు? ఈ మందిరం మీద అధికారం మాది, ఈ మందిరాన్ని చూసేవాళ్ళం మేము అని వాళ్ళు ఎదురు తిరిగి పెద్ద పెద్దగా మాట్లాడుతుంటే ప్రభు పక్కకెళ్ళి కొడ తీసుకొని దాన్ని ఇలా శుభ్రం చేస్తున్నాడు. దాన్ని ఇట్లా అంటున్నాడు. ఈ లోపు ఎటోళ్ళడు పారిపోయారు, ఒక్కళ్ళేడు అక్కడ. ఈ పరిషడు ఇటు బారిపోతే ఈ శాస్త్రి ఇటు బారిపోయాడు. అమ్ముకునే వాళ్ళందరూ పరుగో సత్తుకొని తట్టాపుట్ట. ఆగితే వీపు పగిలిపోయి ఉండేదేమో. కొడ తీసుకుంది ఎందుకు? కొట్టడానికే కానీ బుజ్జగించడానికి కాదు కదా. కొరడా చూసిన వెంటనే సౌండ్ ఆగిపోయింది. పరుగులు అంకించుకున్నారు. పరుగేటోళ్ళంట. ప్రభు అంటున్నాడు, నా ఇంటిని గురించిన ఆసక్తి, నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ఆ మందిరాన్ని చూస్తున్నప్పుడు ఆయన కోపం వచ్చింది. ఆ మందిరాన్ని చూసినప్పుడు ఆయనకు చిరాకు వచ్చింది. ఆ మందిరాన్ని చూసినప్పుడు ఆయనకు అసహ్యం వేసింది. ఆ మందిరాన్ని చూసినప్పుడు ఆయన కోడా పట్టుకొని అందరిని తరిమేయాలనిపించింది. ఆ మందిరాన్ని చూసినప్పుడు ఆయన ఆ బలను తిరగేసి అందరిని బయటికి వెళ్ళిపోమని ఆయన కోపంగా మాట్లాడడం ప్రారంభించాడు. క్రొత్త నిబంధన మందిరం అని పిలువబడుతున్న ఇప్పుడు చెప్పబడిన మిమ్మల్ని చూసినప్పుడు దేవుడికి ఏమనిపిస్తుంది? కంపరం అనిపిస్తుందా? అసహ్యం అనిపిస్తుందా? కోపం అనిపిస్తుందా? నిన్ను చూస్తున్నటువంటి ఆ దేవునికి క్రొత్త నిబంధన మందిరం రాళ్ళు కాదు, పొయ్య కాదు, దోలాలు కాదు. మందిరం ఎవరు అంటే ప్రార్థన చేసేవాళ్ళు, ఏక మనస్సు కలిగిన వాళ్ళు, ప్రభు వాగ్దానం కోసం కనిపెట్టుకునేవాళ్ళు, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళని చూసినప్పుడు తండ్రికి, దేవునికి ఏమనిపించాలి చెప్పు? నిన్ను చూసినప్పుడు ఏమనిపించాలి దేవునికి? ఆ మందిరాన్ని చూసినప్పుడు ఆయనకు కోపం వచ్చింది. ఆ మందిరాన్ని చూసినప్పుడు ఆయనకు అసహ్యం అనిపించింది. ఆ మందిరాన్ని చూసినప్పుడు ఆయనకు చిరాకు అనిపించింది. నిన్ను చూస్తే కంపరం అనిపిస్తుందా? ప్రార్థన చేయి, నిన్ను ప్రార్థన చేసే వాళ్ళతో ఏకీభవించిన నిన్ను, ఏక మనస్సు లేని నీకు, దేవునితో, పరిశుద్ధాత్మతో, వాక్యముతో నీకు ఏక మనస్సు లేదు. లోకులతో నీకు ఏకాత్మ వచ్చింది. లోకముతో ఏకీభవిస్తావు, కులాలతో ఏకీభవిస్తావు, మతాలతో ఏకీభవిస్తావు, డబ్బుతో ఏకీభవిస్తావు, లోకులతో ఏకీభవిస్తావు. కానీ దేవునితో ఏకీభవించి నిన్ను చూసినప్పుడు ప్రభువుకి ఏమనిపించాలి? నువ్వు చెప్పు. చిరాకు అనిపిస్తుంది కదా. నిన్ను చూసినప్పుడు ప్రభు ఆయన మహిమ మేఘముగా రావాలి, మహిమగా రావాలి, ఈ మందిరం మీదకి రావాలి. ఆ రోజున వాళ్ళు ఏకీవించి ప్రార్థన చేస్తే ఎలా వచ్చాడంట? అకస్మాత్తుగా వారు కుడి ఉన్న ఇల్లు అంతా ఏమైపోయింది? కమ్ముకుందంట. ఆకాశం నుంచి ఆత్మ దిగి వచ్చింది వాళ్ళ మీదకి. ఆ మందిరం మీదకి ఆత్మ దిగి వచ్చింది. ఆ మందిరం మీదకి దేవుని శక్తి దిగి వచ్చింది. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు, వారు ఏకీవించినప్పుడు, వారు ఏక మనసుతో ఉన్నప్పుడు, వారు వాగ్దానం కొరకు కనిపెట్టుకుంటున్నప్పుడు, దేవుని మాటకు విధేయత చూపిస్తున్నప్పుడు వారి మీదకి దేవుని ఆత్మ వచ్చింది. పాత ఇల్లు మీదకి, పాత నిబంధన ఇంటి మీదకి మేఘము దిగి వస్తే, క్రొత్త నిబంధన ఇంటి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. మీరు ఆ ఇల్లు ఎవరు? సజీవమైన రాళ్లుగా కట్టబడ్డ ఆత్మ మందిరాలు ఎవరో? నువ్వు, నేనే.
నువ్వు నేనే. ఎవరు అంటే మనము? చూడండి ఆ మాటను. మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలా ఉన్నాం మనము? సజీవమైన రాళ్ల వలె ఉన్నాం. ఆ రాళ్లతో ఏం కడుతున్నాము? ఆత్మ సంబంధమైన మందిరాలు. ఈ మందిరంలోకి దేవుడు వచ్చినప్పుడు, ఈ మందిరం దగ్గరికి వచ్చినప్పుడు, ఈ మందిరంలోకి వచ్చినప్పుడు, ఈ జీవితాల్లోకి వచ్చినప్పుడు, ఈ బ్రతుకుల్లోకి వచ్చినప్పుడు, నీ హృదయం దేవుని ఆలయం అని చెప్పాడు కదా. ఈ ఆలయంలోకి ఆయన వచ్చినప్పుడు ఆయన కంపరమతో, కోపంతో ఉంటున్నాడా? సంతోషంతో ఉంటున్నాడా? నీ భేదాలు చూసి, నీ విభేదాలు చూసి, నీ అసమాధానం చూసి, నీ అసంతృప్తిని చూసి, నువ్వు లోక సంబంధమైన ఆశలు, ఆలోచనలతో నీ మనసు నిండా నింపుకొని ఉన్న నిన్ను చూసి ఎలా ఉన్నాడు? చెప్పండి. ఆ పావురాళ్ళు అమ్మేవాళ్ళు, గొర్రెలు అమ్మేవాళ్ళు, మేకలు అమ్మేవాళ్ళు, ఆ గువ్వలు అమ్మేవాళ్ళని చూసి ఆయన ఏం చేస్తున్నాడంట? కోప్పడ్డాడంట. ఏం జరుగుతుంది అక్కడ? వ్యాపారం జరుగుతుంది. ఏం జరుగుతుంది అక్కడ? వ్యాపారము. ఎక్కడ? మందిరములో. దేవుని మందిరములో వ్యాపారం జరుగుతుంది. లాభాపేక్షను కోరుకొని వ్యాపారాలు చేస్తున్నాడు. ధనాపేక్షతో ఉన్నారు, లాభాపేక్షతో ఉన్నారు. ఎక్కడికో పోయి వాళ్ళు గొర్రెలు తెచ్చుకుని, మేకలు తెచ్చుకునేది ఎందుకు? ఈ మందిరం దగ్గర మేకలు అమ్మితే పోలా, ఈ గొర్రెలు అమ్మితే పోలా, ఎక్కడ కొనుక్కుంటారుగా. నీకు కొంచెం, నాకు కొంచెం కమిషన్ వచ్చేది కదా. అంగీకరించిన ప్రతి వ్యక్తి దేవుని చేత అంగీకరించబడ్డవాడు కాదు. ఈ రోజున సంఘాలైనా, మనుషులైనా ఏక మనస్సు లేని నీవు, వాగ్దానానికి లోబడని, వాగ్దానం కనిపెట్టుకొని నీవు, ఆజ్ఞకు విధేయత చూపించలేని నీవు దేవుని చేత అసహించబడుతున్నావేమో. ఆయనని చూసినప్పుడు ఒక కోపం, ఒక ఆవేశం బయలుదేరిందేమో. ప్రభు నమ్మిన తర్వాత కూడా నీలో ఏమున్నాయి? భేదాలు, విభేదాలు. ఎక్కడికి రావాలి ఆయన ఇప్పుడు? పాత నిబంధన అయితే ఒక పర్టికులర్ స్థలం ఉంది, మందిరం ఉంది. అది రాళ్లతో, కొయ్యలతో, బంగారముతో కట్టబడి, పోత వేయబడి ఉంది. అక్కడికి వచ్చాడు. మరి క్రొత్త నిబంధనలు ఎక్కడికి రావాలి? నువ్వే కదా సజీవన రాళ్లతో కట్టబడ్డ మందిరానివి. మరి ఈ మందిరంలోకి రావాలంటే ఈ మందిరంలో ఏముండాలి? ఒక చర్చికి వచ్చిన వాళ్ళలో పరలోకానికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది? ఎంతమంది? మందిరానికి వెళ్ళే నీవు, ప్రార్థనకి వెళ్ళే నీవు పరలోకానికి వెళ్ళగలవా? ఆయనకి ఇక్కడే కోపం వచ్చి కంపరం పుట్టి బయటికి నెట్టేస్తుంటే రేపు నీ పరిస్థితి ఏంటి? చెప్పండి. ఆ తండ్రి ఇంటి, ఆ తండ్రిలు ఎవరు? చర్చి. ఆ చర్చి రాళ్ళు ఎవరు? మనమే. అసలు ఆయనే మనమే ఆయనకు ఒక మందిరం. చెప్పండి. ఇప్పుడు నిన్ను చూసిన దేవునికి ఏం కనపడాలి? నేను ఒక మాట అడుగుతున్నాను. ఈ మాట మీద నువ్వు వాక్యాన్ని వినాలి. నువ్వెవరివి దేవుని మందిరములో? దేవుని మందిరములో నువ్వెవరివి? చర్చిలో నువ్వెవరివి? దేవుని ఆలయంలో నువ్వెవరివి? సంఘములు అందరూ ఉన్నారు. స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, నల్లగా తెల్లగా, అర్థమైందా? యవనస్తులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ ఉంటారు. యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసా? ఏముంటాయి అన్నాడు? గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. దేవుని మందిరంలో ఏముంటాయి? గురుగులు, గోధుమలు ఉంటాయి. ఇప్పుడు నువ్వెవరివి? గురిగించవా, గోధుమనా? నువ్వు గురిగించవా, గోధుమనా? గురిగింజలు వస్తాయి, గోధుమలు వస్తాయి.
ఇప్పుడు గురుగింజను తీసేద్దామంటే గోధుమ పోయిద్ది, గోధుమనే చూద్దామంటే గురుగింజ పోద్ది. ఇప్పుడు రెండింటిని జాగ్రత్తగా ఉంచు. ఏదైనా గురుగింజను కదిలిస్తే గోధుమకి ఇబ్బంది అవుతాయా? జాగ్రత్తగా ఉంచు. ఎప్పటి వరకు? కోతకాలం వరకు. నా దూతలు వస్తారు, కోతకు వస్తారు. అప్పుడు వాటిని ఏం చేస్తాను? నేను వేరించి బయటపడేస్తాను. ఈ గోధుమలతో గురిగింజలు తీసి పక్కనేస్తాను. అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయి. అలా ఎలా కుదిరిద్ది? నేను అస్సలు సహించలేను. నేను చూసిన కూడా దేవుడు అస్సలు సహించట్లా. ఎందుకు? నీకు ప్రార్థన చేసే వాళ్ళతో కలవడం ఇష్టం లేదు కదా, నీకు ఏక మనస్సు లేదు కదా, అందరితో ఏకీవించడం రాదు కదా, సంఘముతో, సేవతో, ప్రార్థనలతో, వాక్యంతో. నువ్వు దేవుని మాట కనిపెట్టుకునే వ్యక్తివి కాదు కదా, ప్రభు ఆజ్ఞకు విధేయత చూపించే వ్యక్తివి కాదు. నిన్ను చూస్తే ఆయన కంపరం, మామూలు కంపరం కాదు. నువ్వు అందరిని అసహించుకుంటే దేవుడు నిన్నేం చేస్తున్నాడు? ఉంటాయి సంఘంలో ఏముంటాయి? గురుగులు ఉంటాయి. చూడండి ఒకసారి సంఖ్యాకాండము 32వ అధ్యాయము, త్వరగా 7వ వచనం, 8వ వచనం. యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళక ఉండునట్లు మీరేలా వారి హృదయములను అధైర్యపరచుదురు? చూడండి జాగ్రత్తగా. 9వ వచనం. వారు ఎష్కోల్ లోయలోనికి వెళ్ళి ఇశ్రాయేల్ యొక్క హృదయాలు ఏం చేశారంటే వాళ్ళు అధైర్యపరిచిరి గనుక. ఏ గురిగింజలు ఏ గురిగింజలు చెప్పండి? దేవుడు చెప్పాడు, వాగ్దాన దేశం నేను మీకు ఇస్తాను, కానాను దేశం మీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఇది మీ పితరులతో చెప్పాను, అబ్రహాముతో చెప్పాను, ఇస్సాకుతో చెప్పాను, యాకోబుతో చెప్పాను, మీకు కూడా చెప్పాను. మిమ్మల్ని అందుకే అద్భుతాలు చేసి బయటకు తీసుకొచ్చాను. కానాను దేశం మీది. కానాను దేశం వరకు తీసుకొచ్చాడు. కానాను దేశం బయట ఉన్నారు, లోపలికి వెళ్ళి చూసి రమ్మని చెప్పి ఒక 12 మందిని పంపించారు. 12 మంది వెళ్తే 2 బాగానే చెప్పారు. 10 మంది వచ్చి ఏం చెప్తున్నారు? మనం వెళ్ళలేం, మనం వెళ్ళకూడదు. అక్కడ మనుషులు ఎలా ఉన్నారు? భయంకరంగా ఉన్నారు. అస్సలు వాళ్ళతో మనకు పొత్తు కుదరదు. వాళ్ళ ఎదుట మనం నిలబడలేం. మన భాషలో చెప్పాలంటే వాళ్ళ భాష అది, మన భాషలో చెప్పాలంటే అమ్మా వాళ్ళు మోసగాళ్ళు, వాళ్ళు దొంగలు, వాళ్ళు ఎవరు? వేషధారులు. వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వాళ్ళతో ఉండకూడదు. నువ్వు వస్తుంది ఎవరి కోసం? నువ్వు ఉండాల్సింది ఎక్కడ? నువ్వు ఏకీవించాల్సింది ఎక్కడ? నువ్వు ప్రార్థన చేయాల్సింది ఎవరితో? నువ్వు దేనికి విధేయత చూపించాలి? వాగ్దానం చేసింది ఎవరు? ఇస్తానని చెప్పింది ఎవరు? కానాను దేశంను నీ సొత్తు అని చెప్పింది ఎవరు? నీకు స్వాస్థ్యంగా ఇచ్చేస్తానని చెప్పింది ఎవరు? దేవుడు. ఆ దేశంలోకి వెళ్ళాల్సింది మనిషిని బట్టే, దేవుని బట్టే? దేవుని మాటను బట్టి కదా. నువ్వెందుకు మనిషి వైపు చూస్తున్నావు? ఉంటారు గురిగింజలు, చెడగొట్టే గురిగింజలు, అధైర్యపరిచే గురిగింజలు, పాడు చేసే గురిగింజలు. హృదయాలను పాడు చేస్తారు, మనస్సులను పాడు చేస్తారు, భక్తిని పాడు చేస్తారు, కుటుంబాలను పాడు చేస్తారు, బంధాలను పాడు చేస్తారు, సాక్ష్యాలను పాడు చేస్తారు, బ్రతుకులను పాడు చేస్తారు, ఆత్మీయ జీవితాలను పాడు చేసే గురిగింజలు ఉంటాయి. ఈ 10 మంది కొన్ని లక్షల మందిని మార్చేశారంట. 10 మంది మాటలు ఎంతమందిని మార్చేసినాయి చూడండి. ఇక్కడ వాక్యం చెప్పడానికి మేము 1-2 గంటలు కూర్చొని ప్రార్థన చేసి వచ్చి అరిసి చించుకొని చెప్పిన ఒక్క మాట ఎక్కేసరికి కష్టం, అంతేనా? కానీ 10 మంది ఎంతమందిని మార్చారు? 6 లక్షల మంది కంటే ఎక్కువ మందిని అంట. వాళ్ళకి అసలు వాళ్ళు గ్రేట్ అండి, వాళ్ళ టాలెంటే వేరు. అసలు అదొక టాలెంట్, అందరికి ఉండదు. అది అందరికి ఉండదు ఆ టాలెంట్. మనసులు మార్చే టాలెంట్, మనుషులు చెడగొట్టే టాలెంట్.
దేవుడి నుండి, ఆత్మీయత నుండి, వాక్యం నుండి, పరిశుద్ధత నుండి, దేవుని కొరకు బ్రతికే బ్రతుకు నుండి ఈజీగా మార్చేస్తాడు. నేనంటే ఈ టాలెంట్ ఎవరిదో తెలుసా? అపవాదిది అన్నాడు దేవుడు. వాడు మొదటి నుంచి ఎవరు? అబద్ధానికి, అసలు అబద్ధం కోసం పుట్టాడంట వాడు. వాడిది ఆ టాలెంట్. వీళ్ళందరూ ఎవరు అంటే 2 రకాల ప్రజలు. ఐగుప్తు, ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉందండి, కొన్ని మాటలు చెప్పాలి మీకు ఖచ్చితంగా. ఇక్కడ ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు అసలు ఎంత రోషంగా బయలుదేరాడంటే, ఈ మూట నాకు పెద్దలాగా ఏదో భుజం మీదకి ఎత్తా అన్న. మైలేవరా, చాలా దూరం నడవాలి. నేను మోస్తాను, ఎత్తో. మరి పిల్లోడు ఈ భుజానికి ఎత్తు, మరి వెనక ఇంకోటి ఉంది, నా వెనక నా నడుము కట్టుకుంటా అని అంత ఉత్సాహంగా బయలుదేరి నడుము కట్టుకున్న భుజాల మీద ఎత్తుకుని అన్ని. కోడిని కూడా వదిలిపెట్టలా. దేని వదిలిపెట్టలేదు? కోడిని కూడా వదిలిపెట్టలా. అంత ఉత్సాహంగా బయలుదేరారు. అంతే ఉత్సాహంగా దేవుడు కూడా సముద్రాన్ని చీల్చాడు. అబ్బా, ఇక మామూలుగా రాలా. బరా సరసరని వెళ్ళిపోయారు. ఏడదాకా వెళ్ళిపోయారు? కానాను దేశ పొలిమేరల దాకా వెళ్ళిపోయారు. ఆడికి వెళ్ళిన తర్వాత ఆపాడు దేవుడు. ఆగండి బాబు, కొద్దిగా ఆగండి, ఆలోచించండి. ఆ 12 మందిని పంపిస్తే 10 మంది వచ్చి రకరకాలుగా చెప్పేశారు. ఇప్పుడు మోషే మొహం, అంతకుముందు మోషే మొహం చూస్తే, అయ్యగారు వందనాలండి. ఎవరిని చూసి? ఎవరు చెప్పేవాళ్ళు? ఇశ్రాయేల్ మొత్తం. ఇప్పుడు మోషే మొహం చూస్తే ఎట్లా ఉంది? పాడు మొహం. ఇక్కడ దా తీసుకొచ్చి చెడగొట్టేశాడు మమ్మల్ని. మా బ్రతుకులు నాశనం చేశాడు. మా జీవితాలు నాశనం చేశాడు. ఇప్పుడు వందనాలు కాదు కదా, కనీసం పలకరింపు. అంతకుముందు గుడ్ మార్నింగ్లు అన్ని ప్రైజ్ దలాడలే. అప్పుడు లేస్తే చాలు, వదిలేసా ఎన్నిసార్లు కనబడ్డ ప్రైజ్ దలాడు. అయ్యగారు ప్రైజ్ దలాడు, మోషే గారు ప్రైజ్ దలాడు, అంటే ప్రైజ్ దలాడు. ప్రైజ్ ఎప్పుడు కనపడు. రోజుకు 10 సార్లు ఫోన్ చేస్తే ప్రతిసార్లు ప్రైజ్ దలాట్లే. 10 సార్లు ప్రైజ్ దలాట్లేని పడతాయి. కానీ ఒక్కసారి తిరగబడింది అనుకో, ఫోన్ చేస్తా చెప్పు, గౌరవం ఎడిపోయిద్దో, మర్యాద ఎడిపోయిద్దో, వందనాలు ఎడిపోతాయో, ప్రైజ్లు ఎడిపోతాయో తెలీదు. బిహేవియర్ మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది, మాటలు మారిపోయినాయి, చూపులు మారిపోయినాయి, ఆశలు మారిపోయినాయి, ఆలోచనలు మారిపోయినాయి. కానాను వైపు చూడవలసిన ఇప్పుడు ఐగుప్తు వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఐగుప్తు మాకు మేలు అంటున్నారు, ఐగుప్తు కావాలంటున్నారు, ఐగుప్తుకే వెళతామంటున్నారు, ఐగుప్తులో చస్తామంటున్నారు. ఏమైంది? ఇల్లు దేవుని చూసి ప్రార్థన చేసే మనుషులు ఎవరిని చూస్తున్నారు ఇప్పుడు? నువ్వు భక్తిలో ప్రారంభం బాగానే ఉన్నావుగా. దేవుణ్ణి చూసి బ్రతికే నువ్వు, దేవుని చూసి నిర్ణయాలు తీసుకునే నీవు, దేవుని చూసి అడుగులు వేసే నీవు, దేవుని చూసి ప్రార్థించే నీవు మనుషులు ఎందుకు చూస్తున్నావు? మనుషుల వైపు ఎందుకు చూస్తున్నావు నువ్వు? ఎంత అసహ్యం వేసింది ఇప్పుడు కానాను. మన పాట సియోనే స్థిర నివాసం అనే పాటను మ్యూజిక్ ప్లే చేయడానికి పాడి వాళ్ళకి పంపిస్తే ఈ పదం తీసేస్తే మేము ప్లే చేస్తాం. అంటే కొంతమందికి నచ్చదు. ఈరోజు వస్తుంది సాయంత్రం, అదే సాయంత్రం 7 గంటలకి వస్తుంది. అర్థమైందా? ఖచ్చితంగా ఆ పదమే పాడాలన్నని. ఆ పదాన్ని మార్చలేదు, అదే పదం అట్నే ఉండదు. పాడితే పాడు, లేకపోతే పక్కెళ్ళి. పాడడం కాదు, ప్లే చేస్తే ప్లే చేయాలి, తెలిపో. నా నివాసం ఏంటిది? నాకు స్థిర నివాసం అది. నేను అక్కడే బ్రతికే వ్యక్తిని. ఇది నాకు స్థిరం కాదు. గురిగింజలు ఉంటాయి, చెడగొట్టే గురిగింజలు ఉంటాయి, పాడు చేసే గురిగింజలు ఉంటాయి, చెరిపివేసే గురిగింజలు ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? కానీ నువ్వెవరు ఒకసారి ఆలోచించేయి. నువ్వెవరో దేవుని మందిరం. గలతీయులకు రాసిన పత్రిక, త్వరగా బైబిల్ చూద్దాం, 1:6. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి ఏ సువార్తకు
భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా ఎటు తిరిగిపోయారంట? అసత్య బోధలు, రాంగ్ టీచింగ్స్, అసత్యమైనవి మిమ్మల్ని ఏం చేస్తున్నాయంటే త్రిప్పి వేస్తున్నాయి అంట. చాలా త్వరగా తిరిగిపోయారంటే వీళ్ళని చూసి పౌలుకి ఏముందంటే ఆశ్చర్యపోతున్నాడు. మీరు సత్యం కోసం నిలబడ్డ వాళ్ళు, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, దేవుని కోసం బ్రతకాలని నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు కదా, దేవుణ్ణి నమ్మి దేవుని కోసమే నిలబడతామని చెప్పిన వాళ్ళు కదా, ఒక తీర్మానంతో, ఒక సమర్పణతో, ఒక మాట ఇచ్చి బ్రతుకుతున్న వాళ్ళు కదా. మీరు సత్యంలోకి వచ్చి నువ్వు సత్యం కోసం నిలబడి నువ్వు ఇంత త్వరగా సత్యం వైపు ఎందుకు తిరిగావు? ఎందుకు ఇంత త్వరగా మారిపోయావు? చెప్పు. ఎవరు పెరికేస్తున్నారు? నిన్నెవరు పీకేస్తున్నారు? దేవుని సన్నిధిలో నుండి, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, ప్రార్థన జీవితములో, ఆత్మీయతలో నుండి నిన్ను పెరికి వేస్తే గురిగించలేవే. ఎవరు నిన్ను పెరికేస్తున్నారు? తప్పుడు బోధలు, కొన్ని అసత్యపు మాటలు, అసత్యపు టీచింగ్స్ నేనేం చేస్తాను? రాంగ్ టీచింగ్స్. కొంతమంది రాంగ్ పీపుల్ నేనేం చేస్తానంటే దేవుని నుండి పెరికి అవతలేస్తున్నారు, నిన్ను పీకి అవతలేస్తున్నారు. నిలబడినట్లా నిన్ను వాళ్ళు నిలబడినట్లేదు. చెప్పండి, నీ జీవితాన్ని ఎవరు మార్చేస్తున్నారు? అపోస్తుల కార్యము 8వ అధ్యాయము, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. మీరు చూడండి, 8వ అధ్యాయంలో ఒక వ్యక్తిని చూపిస్తాను. పంతొమ్మిదవ వచనం, వారు ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు. అందుకు పేతురు, ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకుందని తలంచుకున్నందున నీ వెండి నీతో ఏమైంది? నశించిద్ది. నీ హృదయము దేవునిది సరైనది కాదు గనుక ఈ కార్యమంది ఏమి లేవు. ఆ హృదయం ఎలా ఉంది? పాలు పంపులు లేకపోవడం కాదు అసలు. ముందు చూడండి 23, నీవు ఘోరమైన దుర్నీతి బంధకములోను. ఎట్టున్నాడంట? ఎక్కడున్నారంట? ఘోరమైన దుష్టత్వం అంటండి. ఏది? చేదైన పైత్యం అని చెప్పాలంట. ఏ పైత్యం ఇది? చేదైన పైత్యం అంట. చెప్పండి, దేనితో కొనాలనుకున్నాడు? ద్రవ్యంతో. కష్టం. దేవుని ఇల్లు ద్రవ్యంతో, దేవుని సన్నిధిని ద్రవ్యంతో, దేవుని బంధము డబ్బుతో తెచ్చుకోలేవు. డబ్బుతో తెచ్చుకోలేవు. దేవుని సన్నిధి నుంచి నిన్ను పెరికి వేసే కొన్ని గురుగులు, కొంతమంది మనుషులు, కొన్ని రాంగ్ టీచింగ్స్ ఉన్నాయి. అవి నిన్ను దేవుని సన్నిధిలో ఉండనీయట్లేదు, దేవుని మందిరం ఉండనీయట్లేదు, నేను ఏకీవించనీయట్లేదు, ఏక మనసు నీకు రానివ్వట్లేదు. గురుగింజల విషయమై జాగ్రత్తగా ఉండు. రాంగ్ టీచింగ్ విషయమై జాగ్రత్తగా ఉండు. ఎలా ఉండు? నువ్వెవరివి? ఏలియా, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? అయ్యా, నీ ధర్మశాస్త్రం నిన్ను విసర్జించి ప్రజలు వారు విచ్చలవిడిగా ఆ ప్రజలు తిరుగుతున్నప్పుడు నేను ఒక్కడే నీ కొరకు నిలబడ్డానయ్యా. నేను ఒక్కడే నీ కొరకు బ్రతికానయ్యా. నీ కొరకు నిలబడ్డందుకు నన్ను చంపాలని చూస్తుంది యెజెబెలు. నువ్వు ఒక్కడవే కాదు, ఇంకా 7,000 మంది ఉన్నారు. అబద్ధియ వాళ్ళను పోషిస్తున్నాడు. నేను ఒక్కడే రోషముతో నీ కోసం నిలబడ్డాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అందరు ఏమైపోయారంట? అందరు ఏమైపోయారు? అందరంట ఆ రాజుకి, ఆ రాణికి భయపడిపోయి
దేవుని ధర్మశాస్త్రాన్ని ఏం చేశారంట? వాళ్ళు విసర్జించారంట. యెహోవాను విసర్జించారు, ధర్మశాస్త్రాన్ని విసర్జించాడు. నేనొక్కడిని నీ కోసం రోషముతో నిలబడ్డాను. నేను చెప్పగలవా దేవుని మందిరం ఇలాగ నువ్వెవరివి? ఏలీయా లాంటి వ్యక్తివేనా? ఇలాగున నిలబడగలిగిన వ్యక్తివే? ప్రభువు కోసం బ్రతకగలిగిన వ్యక్తివేనా? వాక్యం కోసం నిలబడ్డ వ్యక్తివేనా? సత్యము కోసం నిలబడ్డ వ్యక్తివేనా? దేవునికి ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తివేనా నువ్వు? నేనొక్కడే నీ కోసం రోషముతో నిలబడ్డానయ్యా. నీ గురించి చెప్పగలవు? నీ గురించి నువ్వు అలా చెప్పుకోగలవా? నిలబడ్డ వ్యక్తివేనా? పెరికి వేయబడ్డ వ్యక్తివేమో ఒకసారి ఆలోచన చేసుకో. కొన్నిటి చేత, కొంతమంది చేత, కొన్ని బంధాల చేత, కొన్ని మాటల చేత, కొంతమంది మనుషుల చేత పెరికి వేయబడ్డ 10 మంది చేత ఏం పోగొట్టుకున్నారు వాళ్ళు? కానాన్ని పోగొట్టుకున్నారు. జీవితంలో కానానికి వాళ్ళు అరణ్యంలో చచ్చిపోయారు. వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పిన మాట విన్నవాళ్ళందరూ ఎక్కడ చనిపోయారు? అరణ్యంలో రాలిపోయారంట. ఇప్పుడు నువ్వెవరివి? నేనొక్కనే రోషముతో నిలబడ్డా నీ కోసం నిలబడ్డా, నీ మాట కోసం నిలబడ్డా, నీ వాగ్దానం కోసం నిలబడ్డా, నీ సన్నిధి కోసం నిలబడ్డాను, నీ ఆత్మ కోసం నిలబడ్డాను, పరలోకం కోసం నిలబడుతున్నా. నేనొక్కడే నిలబడ్డాను ప్రభువా అని చెప్పగలవా? ఆ ఇంట్లో నేనొక్కడే, ఆ శ్రమలో నేనొక్కడే, ఈ లోకంలో ప్రభువు కోసం నేనొక్కడే నిలబడి బ్రతుకుతున్నానని ఏలీయా వలె చెప్పగలిగిన సంఘములో ఉన్న వ్యక్తివేనా నువ్వు? ఆ గోధుమ గింజవేనా నువ్వు? గురుగుల మధ్యలో నిలబడగలిగిన గోధుమ గింజవేనా నువ్వు? చెరిపి వేసే మనుషుల మధ్యలో, పెరికి వేసే మనుషుల మధ్యలో, పెళ్ళగించే మనుషుల మాటల మధ్యలో ప్రభువు కోసం బ్రతకగలిగి నిలబడగలిగిన వ్యక్తివేనా నువ్వు? ఇదే 8:1 చూద్దాం. ఆ కాలము యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశమందు చెదరిపోయిరి. భక్తిగల మనుషులు సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు ఏం చేశారు? అన్ని పోగొట్టుకున్నారు, కానీ విశ్వాసాన్ని పోగొట్టుకోలే. వీళ్ళు అందరిని పోగొట్టుకున్నారేమో కానీ విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. దేవునితో ఉన్న బంధాన్ని పోగొట్టుకోలేదు. ఆత్మీయతను పోగొట్టుకోలేదు. దేవుని యందు భయభక్తులు పోగొట్టుకోలేదు. అన్నిటిని పోగొట్టుకున్నారు, అందరిని పోగొట్టుకున్నారు. అన్ని గౌరవాలు మర్యాదలు పోయినాయి, కానీ విశ్వాసం మాత్రం పోలేదు. గొప్ప హింసలో కూడా ఎలా ఉన్నారంటే వీళ్ళు విశ్వాసంతోనే ఉన్నారు. మన గురించి చెప్పండి. చిన్న విశ్వాసం, మనది చిన్న విశ్వాసమే, మనం చిన్న వాళ్ళమే, మనకు బాగా తెలుసు. కానీ నీకంటే చిన్న సమస్యలు వస్తాయి. ఎన్ని సమస్యలు? ఎంత సమస్య? చిన్నవి కొన్ని. మనం ఏం చేస్తాం? ఆ చిన్న సమస్యలకి ఏమవుతాం మనం? ఒక చిన్న మాట చాలు. ఒక చిన్న మాట, ఒక చిన్న కార్యం చాలు. మనం ఏమైపోతాం? ఓసరు వెళ్ళి బెదిరిపోయి పారిపోయింది నిన్ను చూస్తే, అట్లా మారిపోతాం. ఏం చూసి పారిపోయింది నిన్ను? ఓసరు వెళ్ళి. అంతేనా? శ్రమలో కూడా, గొప్ప హింసలో కూడా, ఇంటిని ఎక్కడున్నారు వెతుకుతుంటే వీళ్ళు మాత్రం వాళ్ళు ఎత్తుక్కున్న పర్ల, మన పని మందే. ఇంటింటికి వెళ్తున్నారు, ఊరు వెళ్తున్నారు, గ్రామం వెళ్తున్నారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు? సువార్త. ఎందుకు రాలేదమ్మా ప్రార్థనకి? ఇక నీ లిస్ట్ అవుట్ ఉంటుంది. అర్థమైందా? ప్రార్థనకి ఎందుకు రాలేదని అడిగితే చాలు, నువ్వు చెప్పే లిస్ట్ ఉంటుంది. నేను రాసుకున్న ఒక పెద్ద డైరీ అయింది కదా. వీళ్ళు ఎక్కడ నిలబడ్డారు? హింసలో. ఎప్పుడు చెప్పండి? హింసలో, గొప్ప హింసలో.
సంఘములో నీకు ఒక ప్రార్థన క్రమం ఉంది, ఒక ఉపవాస ప్రార్థన, ఒక బైబిల్ స్టడీ, ఒక విజ్ఞాపన ప్రార్థన ఉన్నది, ఒక ఆదివారం ఆరాధన, నీకంటే ఒక సంఘం ఉంది, నీకంటే ఒక కేర్ ఆఫ్ ఉంది, నీకంటే ఒక అడ్రస్ కలిగిన సంఘం ఉంది. ఎందుకు రాలేదు ఆ సంఘానికి? నేను చాలా కష్టపడిపోతున్నాను రెస్ట్ కోసం, అందుకని ఆగిపోయాను కదండి. నువ్వు చెప్పేది దేనికోసం? రెస్ట్ కోసం. వద్దాం అనుకొని రెడీ అయిపోయాను, ఈలోపు ఇంట్లో కొంచెం సమస్య అయింది, అందుకే ఆగిపోయాను. అవన్నీ ఎందుకులే, వస్తా, ఈసారి నుంచి వస్తాలే అన్నయ్య, అంతేనా? నాకు రావాలని ఉంది, నాకు వెళ్ళాలని ఉంది, నాకు ప్రార్థన చేయాలని ఉంది, కానీ మరి ఇంకేంది అక్కడ గూని? ఇంకేంది అక్కడ గూని? నువ్వు ప్రార్థన చేయాలనుకున్నావు, నువ్వు ప్రార్థనకి వెళ్ళాలనుకున్నావు, ఇంక ఇవన్నీ ఎందుకు నీకు? మనుషులతో ఎందుకు, మనుషుల మాటలతో ఎందుకు, వ్యక్తి గురించి ఎందుకు, వాళ్ళ క్యారెక్టర్ గురించి ఎందుకు, వాళ్ళ ప్రవర్తన గురించి ఎందుకు, వాళ్ళ మాటల గురించి నీకెందుకు? ఎక్కడ నిలబడాలి చెప్పండి? ప్రభు సన్నిధిలో ప్రభు ఎదుట నిలబడ్డావా? వారు కనిపెట్టుకుంటున్నారంటే ఏకముగా కూడి. కనిపెట్టావా? కనిపెట్టావా? నేను ప్రార్థనకి రావడం నాకు బాగా ఇష్టమే, కానీ నాకు బాగా ఇష్టం, నాకు మన సంఘంలో యోహానన్ ఉన్నాడు, ఇక్కడ కాదులే, ఎందుకు రావట్లేదు ప్రార్థనకి అన్నా. సార్ రావాలని నాకు ఇష్టం సార్. మరి ఎందుకు ఆగిపోయా? వాళ్ళని బట్టి నేను ఆగిపోయా. ఎవరిని బట్టి? అదే ఋతుములను బట్టి ఆగిపోయా నేను. ఎందుకు ఆగిపోయా? ఏంటండి వచ్చిన కానీ చేదో ఒకటి అంటూ ఉంటుందండి. ఏమనిద్ది? ఏదో ఒకటి అంటే సార్ మీతో చెప్పుకోలేము, అందుకే రావట్లేదు, నువ్వు వాళ్ళని ఆపేసి నేను వచ్చేస్తా. ఎవరు నాపేయాలి నేను ఇప్పుడు? యోహాను కోసం ఎవరు నాపేయాలి నేను? రూతుము నాపేయాలి. అర్థమైందా? పాత నిబంధన రూతుముని, కొత్త నిబంధనలు యోహాను కోసం ఆపేయాలంటే నేను. మీరు అర్థం చేసుకోండి, దాని అర్థం ఏంటి? సీనియర్ రూతుము ఎవరు? సీనియరు. కొత్త నిబంధన యోహాను ఎవరు? జూనియర్. ఇప్పుడు జూనియర్ కోసం ఎవరు నాపేయాలి నేను? ఇదేం న్యాయమేనా? అర్థమైంది మీకు? ఇంకొక ఆయన అంటాడు, మేము చాలు సార్ మీకు, వాళ్ళందరూ అక్కర్లేదు, ఈ కొంపతో నేను తగలపడాలంట, నా జీవితం అక్కడ తగలపడిపోవాలంట. అర్థమైందా? వాళ్ళ పేరు కూడా చెబుతా, గోపాల్ అని వచ్చారు, బాగున్నారు, బాగానే జరుగుతుంది, అంతా బాగా జరిగిపోతుంది. కొత్తగా అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యారు కొత్తవాడు. సార్ వీళ్ళందరూ నాకు ఇష్టం లేదు, మరి నేనేం చేయాలి? ఇక్కడ మేము వస్తాం, మా పిల్లలు, మా భార్య, మేము వచ్చి కూర్చుంటాం. మీ పిల్లల కోసం, నీ కోసం ఇక్కడే కూర్చుంటా నేను. అంతే సార్, అట్లయితే మేము వస్తాం, లేదా రాం. మీరు ఆలోచించండి, ఈయన వస్తే, ఈయన పిల్లలు వస్తే మహా అయితే ఎంతమంది అవుతారు? 5 అవుతారు. ఇంకెవరు రాకూడదంట సంఘానికి. ఇంకా సంఘానికి ఎవరు? ఈ 5 కోసం నేను కూర్చొని ఏం చేయాలి? భజన చేసుకోవాలా? మరి మిగతా వాళ్ళు రక్షించబడద్దా? మిగతా వాళ్ళు రావడం? ఇగో తాగుబోతుడు వస్తున్నాడు, భయంకరం డ్రింకర్ వచ్చాడు, నా దగ్గరికి వచ్చిన తర్వాత తను నాతో పాటు ప్రతిరోజు సువార్తకు వచ్చేవాడు, నన్ను ఎక్కించుకొని వెళ్ళాడు సైకిల్ మీద. నా సైకిల్ లేదు అప్పుడు. సైకిల్ ఎక్కించుకొని ఆయన సైకిల్ దొక్కుతాను వెనక్కి కూర్చునేవాడిని. ఊర్లోకి వెళ్ళి సువార్త చెప్పి ప్రార్థన పెట్టి వచ్చేవాళ్ళు. వీధుల్లో ఏం ఉండదు. సరే వీధుల్లోకి వెళ్ళి సువార్త చెప్తే నాకు గొంతు పోతుందని చెప్పి డ్రమ్ము కూడా లేదు, ఎవరికి వినపట్టలేదని ఒక డ్రమ్ము కొనుక్కొచ్చాడు. సైకిల్ దొక్కేది ఆయనే, నేను వెనక్కి కూర్చునేవాడిని. డ్రమ్ము కొనుక్కొచ్చాడు, డ్రమ్ము తీసుకుని వెళ్ళిపోయాక వీధుల్లో కూర్చొని డ్రమ్ము కొడతా పాటలు పాడుతుంటే నలుగురు వచ్చేవాళ్ళు. అప్పుడు సువార్త చెప్పాను. ఇంత పని జరిగింది ఎట్లా? తాగుబోతు వస్తే కదా, తాగుబోతు వచ్చి మారితే కదా జరిగింది. ఇప్పుడు ఎవరు రాకూడదంట?
నిన్ను నువ్వు కాపాడుకునే విశ్వాసాన్ని. వారికి గొప్ప హింస కలిగిన కూడా సంఘము కొరకు, దేవుని కొరకు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు స్ప్రెడ్ అయిపోయారంట. స్ప్రెడ్ అయ్యి ఏం చేశారు? వాళ్ళు స్ప్రెడ్ అవ్వడం కాదు, వాళ్ళు చెదరిపోయారు, స్ప్లిట్ అయిపోయారు వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? సువార్తను స్ప్రెడ్ చేస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా! ఏం చేస్తున్నారు వాళ్ళు? సువార్తను అందరికి. ఎవరో నువ్వు సంఘములో, వాళ్ళ వైపు నీకెందుకు, వాళ్ళతో నీకెందుకు, వాళ్ళు ఎలా ఉంటే నీకెందుకు, వాళ్ళ వైపు ఎందుకు చూస్తున్నావు? ఎవరి వైపు చూడాలి చెప్పండి? నాకు యోధ అంటే ఎంత ప్రాణమో, యోధ లేకుండా నేను ఇంక ఈ శిష్య బృందం నేను ఉండలేను, నేను వెళ్ళిపోతాను అని అన్నాడానికి ఎవరు? పేతురు. ఆంద్రేయ, మరి నువ్వు? నాకు కూడా యోధ అంటే బాగా ప్రాణం, సంచి ఆయనకే ఇచ్చావు కదా, అప్పుడప్పుడు నాకు 10 రూపాయలు ఇచ్చేవాడు. ఇప్పుడు నాకు యోధ అంటే ఇష్టం, యోధ వెళ్ళిపోయాడు, నాకు అప్పుడప్పుడు 10 రూపాయలు రావు కనుక నాకు కూడా ఇష్టం లేదు, నేను యోధతో పాటు వెళ్ళిపోతానంటే ఇప్పుడు ఏమొచ్చేది చెప్పండి? మన భాషలో ఏమొచ్చింది? కొబ్బరి చెప్పు వచ్చింది. అపొస్తలత్వం రాదు. యోధ వెళ్ళిన తన దారి తాను వెళ్ళిపోయాడు, తన చెదిరిపోయాడు, పోగొట్టుకొని వెళ్ళిపోయాడు. మరి నువ్వేం చేయాలి? నిలబడాలి. నువ్వు నిలబడాలి. అపోస్తులత్వంలో నిలబడ్డ వాళ్ళందరూ కూడా ఏమయ్యాను? అపోస్తులు అయ్యారు. పోగొట్టుకున్నాడు ఏమయ్యాడు? పొట్టబగిలి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. అర్థమైందా నీకు? పొయ్యేవాడితో నీకెందుకు? ఎవరి వైపు చూడాలి నువ్వు? ఎవరి కోసం నిలబడాలి? దేవుని సంఘంలో, దేవుని ఎదుట. ఏలీ ఏమంటున్నాడు? నేను ఒక్కడనే నీ కోసం రోషముతో. అనేక మంది హింస కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు ఏమంటున్నారు వీళ్ళు చెప్పండి? వారు అనేకులకి వీధి వీధి ఏ గ్రామం వెళ్తున్నారు, గ్రామంలో సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోయారండి. వారి విశ్వాసము చెదర, వారి భక్తి చెదరలా, దేవుని యందు వారికి ఉన్న నమ్మకము చెదర. చిన్న రోగం నీకో నీ బిడ్డకో వచ్చిందంటే ఆ రోజు ప్రార్థన, ఎలాంటి ప్రార్థన తీసి పక్కన పడేయటమే. అంతేనా? నీ దేవుడి కోసం నిలబడ్డం నేర్చుకో. నీ దేవుని మందిరం కనబడ్డం నేర్చుకో. పౌలు ఒక మాట అన్నాడు, ఈ మాట చెప్పి ముందుకెళ్తాను. ఏమన్నాడు పౌలు తెలుసా? నా దేవుని మాట మీ విషయంలో మీ ఎదుట తక్కువైందని నేను మీ దగ్గర ఏది ఆశించలేదు. నాకు చాలా అవసరతలు ఉన్నాయి, నాకు చాలా అక్కర్లు ఉన్నాయి, కానీ మీతో ఒక్కటి చెప్పలేదు నేను. మరి నా అవసరత ఎలా తీర్చ? ఒక మానవుడిగా నాకు చాలా అవసరతలు ఉన్నాయి, ఒక మనిషిగా నాకు అవసరం. నా అవసరత తీర్చింది ఎవరో తెలుసా? నన్ను నా సేవా జీవితాన్ని గుర్తించి కొంతమంది ప్రేమతో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకవేళ ఇదే అవసరత నీ ఎదురు చెప్తే నువ్వేం చేస్తావు తెలుసా? నన్ను బట్టి, నాకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు తక్కువగా చూస్తావు, విలువ లేకుండా చూస్తావు కనుక నేను నీ దగ్గర ఎప్పుడు ఏది నేను ఆశించిన వాడు కాదు అన్న. నా అవసరతలు ఎరిగి వాళ్ళు నా అక్కరను తీర్చారు. నేను అడగల అక్కరను ఎరిగి తీర్చారు వాళ్ళు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు. ఎక్కడి నుంచి రావాలి ఇదంతా? దేవుని కోసం నిలబడ్డ వాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, వాక్యాన్ని ఎరిగిన వాళ్ళు, వాక్యం అర్థం చేసుకున్న వాళ్ళు, ప్రభువు కొరకు బ్రతికే వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని గుర్తిస్తారు. బాధ వస్తే ఎవరు రావాలి? సమస్య వస్తే ఎవరు ప్రార్థన చేయాలి? నీకు సమస్య వస్తే ప్రార్థన ఎవరు చేయాలి? సేవకుడు చేయాలి. నీ కొరకు మొరపెట్టాలి, నీ కొరకు కన్నీరు కార్చాలి. మరి సేవకుడు కష్టం వస్తే, సేవకునికి సమస్య వస్తే చెప్పండి, ఏం చేయాలి? సహజంగా పాస్టర్ గారు సంఘంలో ఎవరికైనా బాగాలేతే ఖచ్చితంగా ఆయన ప్రార్థన చేయాలి, ఆయనే మొదట ప్రార్థన చేయాలి, ఆయన ఉపవాసం ఉండాలి, ఆయనే పట్టించుకోవాలి, దేవుని ఎదుటికి వెళ్ళి మొర పెట్టాలి. మరి సేవకుని సమస్య వస్తే ఎవరు వెళ్ళాలి, ఎవరు చేయాలి? అట్లా చేయకూడదు.
కదా. కానీ కొంతమంది ఉంటారు భారం కలిగిన వాళ్ళు, గుండెలో భారం కలిగిన వాళ్ళు, మనసుతో వాక్యాన్ని గ్రహించిన వాళ్ళు ఉంటారు, చూసావా? వాళ్ళు చేస్తారు. వాళ్ళని కూడా దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. హల్లెలూయా. వాళ్ళని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు ఖచ్చితంగా. వాళ్ళు మాకు సమస్య వచ్చినప్పుడు పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేసిన వాడు ఇప్పుడు ఆయనకి సమస్య వస్తే మనం పట్టించుకోకపోతే ఎట్లా? రేపొద్దున మనకెవరు చేస్తారు ప్రార్థన? మన కోసం ఎవరు ఉంటారు? ఎవరు నిలబడతారు? ఆలోచించండి. అలా గుర్తించిన కొంతమంది అంట పౌలు జైల్లో ఉంటే జైల్లోకి వెళ్ళి ఆయనకి ఏ అవసరం అది తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళంట. ఆయనకి అన్నం పెట్టేవాళ్ళు లేరు. అక్కడికి తీసుకెళ్ళి కొంత వండుకొని తీసుకెళ్ళి పెట్టేవాళ్ళు. ఆయనకి పెన్నులు కావాలంటే పెన్నులు అందించేవాళ్ళు, పేపర్లు కావాలంటే పేపర్లు, చర్మపు చుట్టలు కావాలంటే తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. అర్థమైందా మీకు? కానీ కొంతమంది దగ్గర మాత్రం ఆయన ఓపెన్ అయ్యేవాడు కాదంట. ఎందుకు? వాళ్ళ దగ్గర ఓపెన్ అయితే వాళ్ళు ఏం చేస్తారు? దేవుని వాక్యాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడతారంట. అందుకే కొంతమంది తీసుకోకూడదు, అందుకే పట్టించుకునేది కాదు మనం. కొంతమంది అసలు పట్టించుకొని, అందుకే ఆ విషయాలు అసలు వాళ్ళ దగ్గర ఆ విషయం ప్రస్తావన కూడా మాట్లాడను. ఎప్పుడు మన సంఘంలో కూడా దాని గురించి ఎత్తేవాళ్ళం. దేవుని వాక్యం విలువ తగ్గకూడదని, దేవుని వాక్యానికి ఉన్న స్థాయి తగ్గకూడదని మనం ఈ కానుకల గురించో, లేకపోతే ప్రతి వారం ఈ కానుకలు ఇవ్వాలి, ప్రియమైన దేవుని బిడ్డలారా కానుకలు సమర్పించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పేది ఇక్కడ లేదు. ఉందా? గత వారం మీరు విన్నారా? చెప్పండి, గత వారం మీరేం విన్నారు? శుద్ధ కదా. మరి ఎక్కడైనా విన్నారా? మరి అంతకుముందు వారం విన్నారా? వినరు. అది ఎవరికి కలగాలి? నిలబడ్డవారు, వాక్యమును గ్రహించిన గుండెకి అర్థమైంది. అది అందరికీ అది. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక త్వరగా 1వ అధ్యాయం 4వ వాక్యం. రెండు 4 చదువు. 2 మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక 21 ఓకే చూద్దాం. 21 కూడా. అందరూ తమ సొంత కార్యములు చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను నీవు ఆయన ఎంట గురించి, ఆయన గురించిన బాధ్యత ఎవరికి ఉంటుంది చెప్పండి? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికి బాధ్యత? ఇప్పుడు ఒక మాట చెప్తాను. నీ ఇంట్లో నీ కొడుకుంటే నీ కొడుకు ఏముంటుంది చెప్పాలి? చెప్పండి. ఇంట్లో ఉన్న కొడుకు ఏముంటుంది? ఉంటుందా ఉండదా? నువ్వు ఆ ఇంట్లో కొడుకువో కుమార్తెవు అయితే ఖచ్చితంగా నీకేముంటుంది? ఇప్పుడు దేవుని ఇంట్లో నువ్వు కుమారుడు అయితే, కుమార్తెవు అయితే నీకేముండాలి చెప్పండి? ఉంటుందా ఉండదా? మరి ఇప్పుడు ఇంట్లో ఎవరో నువ్వు? దేవుని ఇంట్లో నువ్వెవరవి? నేను అతిథినండి. ఐఆమ్ గెస్ట్. గెస్ట్వా సన్నువా? ఇప్పుడు చెప్పాలి నువ్వు. అయితే నీకేముండాలి? రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఉందా? అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదు. ఆ ఇంట్లో నువ్వు కుమారుడుగా ఉంటే, ఆ ఇంట్లో నువ్వు ఒక బాధ్యత కలిగిన వ్యక్తి అయితే, ఆ ఇంటికి ఉన్న పనులు, ఆ ఇంట్లో ఉన్నటువంటి బాధ్యతలు, ఆ ఇంట్లో ఉన్న ఆ పనులు, ఆ పరిచర్యలన్నీ ఏం చేయాలి? బాధ్యత కలిగిన కుమారుడివి, బాధ్యత కలిగిన కుమార్తెవైతే ఖచ్చితంగా ఆ బాధ్యతను భరిస్తావు, నెరవేరుస్తావు. బతిమడాలవలసిన అవసరం ఉండదు. చెప్పకుండే చేస్తారు. ఎందుకు చెప్పండి?
బాధ్యత ఉన్నది కాబట్టి. నువ్వు కుమారుడు అయితే నీకు ఆ ఇంట్లో బాధ్యత ఉండదు. ఒకరు నీకు చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు చెప్పించుకుంటున్నావు అంటే నువ్వు పదే పదే చెప్పించుకునే స్థితికి నీకు బాధ్యత లేని వ్యక్తిగా ఉన్నావు. అలాంటప్పుడు నీకు చెప్పకూడదు. అలాంటప్పుడు నీకేం చేయకూడదు? చెప్పకూడదు. చెప్తే ఏమొచ్చింది నీ దగ్గర? బాగా చెప్పావు ఆశ, ఎక్సలెంట్గా చెప్పావు. నువ్వు ఏమొచ్చింది? నిష్ఠూరం. బాధ్యత కలిగిన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ కుమారులు గనక, వాళ్ళు వారసత్వం పొందిన వాళ్ళు గనక, ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు, దేవుని ఇంట్లో ఉన్న వాళ్ళు, దేవుని ఇంటి వారు గనక వాళ్ళ బాధ్యత భరిస్తారు, బాధ్యత కలిగి ఉంటారు. కొంతమంది నా డ్రెస్ నలిగింది, నేను కొంచెం ఈ స్థాయి కలిగిన వ్యక్తి, వాళ్ళు ఊడుస్తారు, నేను కదండి. అలాంటివి వస్తే చాలా తెలివిగా ఎట్లా తిరిగి వెళ్ళేవాళ్ళం, ఎట్లా తిరిగి అట్ట వెళ్ళిపోతాం. చెప్పు. దేవుని మందిరములో, దేవుని ఇంట్లో నువ్వే స్థాయిలో ఉన్నావు నాకు తెలియదు. సింహాసనం మీద రాజవస్త్రాలు వేసుకొని కిరీటము ధరించినటువంటి దావీదు అన్నాడు, నా దేవుణ్ణి స్తుతించడానికి, నా దేవుణ్ణి మహింపరచడానికి ఈ డ్రెస్సు, ఈ వస్త్రాలు, ఈ కిరీటం నాకు అడ్డమైతే నేను దీన్ని ఏం చేస్తాను? తీసి అవతలేస్తా. ఇది బాధ్యత కలిగినటువంటి కుమారులు కుమార్తెలు కలిగి ఉండేటువంటి ఆ బంధము, ఆ వారసత్వం. ఇది వాళ్లకు దేవుని ఇంట్లో ఉండే అర్హత వాళ్ళకు అప్పగించబడతాయి. నీ గుండె మీద చేసుకొని చెప్పు. నేను అన్నానని కాదు, నా మీద కోపడొద్దు, కానీ మనసులో నిజంగా చెప్పు. నీకు నువ్వుగా మనస్సుతో వచ్చి దేవుని మందిరంలో, దేవుని సంఘములో, దేవుని ఇంట్లో ఉన్న పరిచర్య చేయగలవా? చేయగలవా? ఇది దేవుని ఇల్లు. నీకున్న ఆ ఇంట్లో నువ్వు బాధ్యత కలిగిన, వారసత్వం కలిగిన ఇంట్లో ఉన్నావు. ఆ ఇల్లు నీదైనప్పుడు నువ్వేం చేయాలి? చేస్తావా? చేయగలుగుతున్నావా? నా డ్యూటీ కాదు. ఫస్ట్ చెప్పే మాట ఏంటి చెప్పండి ఫస్ట్. ఇప్పుడు దేవుడు కూడా రేపొద్దున నీ దగ్గరికి వచ్చేసరికి, ప్రభువా భరించలేకపోతున్నాను అయ్యే బాధను, స్వస్థ, ఇది నా డ్యూటీ కాదమ్మా. లేకపోతే నువ్వు చెప్పే డైలాగ్, ఈ రోజు కాదమ్మా ఇది, ఈరోజు నేను ఆ పనిలో లేను, వేరే పనిలో ఉన్నాను, ఈసారి మళ్ళీ ఆ డ్యూటీ వచ్చినప్పుడు, ఆ పని వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను స్వస్థపరుస్తానంటే ఈలోపు నీ పరిస్థితి ఎలా ఉంటుంది? చెప్పండి. బాధ్యత కలిగిన వ్యక్తి, వారసత్వం కలిగిన వాడు బాధ్యతతో ఉంటాడు. నువ్వు కుమారుడు అయితే డబ్బును బట్టి వచ్చేది కాదు ఇది, మనుషులను బట్టి వచ్చేది కాదు ఇది, మనుషులు ప్రేమిస్తే వచ్చేది కాదు ఇది, దేవునిని ప్రేమిస్తే వచ్చే బాధ్యత ఇది, దేవుని మీద నీకు ప్రేమ ఉంటే వచ్చే బాధ్యత ఇది. దేవునిటిని ప్రేమించే వ్యక్తి అయితే నీలో నుంచి బాధ్యత వస్తుంది, క్రియలుగా వస్తుంది, పనిగా వస్తుంది, పరిచర్యగా వస్తుంది. నేను కానుక ఇచ్చా, ఏం చేస్తున్నాడు దేవుడు? నాకు కానుక ఏమిస్తాడు? నేను ఊడ్చాను, దేవుడు నాకేమిస్తాడు? నేను ఇంత చేశాను, దేవుడు నాకేమిస్తాడు? ఉపవాసం ఏమిస్తాడు? నాకేమి ఇవ్వకపోయినా పర్లేదు, నా దేవుడు నేను చూడాలి, నా దేవునితో నేను ఉండాలని కోరుకునే వాళ్ళే దేవుని సంఘములో ఉండేటువంటి గోధుమలు. నువ్వు ప్రతి దానికి ఒకటి చేసి దాని నుంచి నువ్వేదో ఆశిస్తున్నావంటే అర్థం చేసుకో. నువ్వు ఒక పని చేసావు, ఒక పరిచయం చేసావు, ఒక కానుక ఇచ్చావు, ఒక అర్పణ ఇచ్చావు, ఒక ఉపవాసం ఉండి, ఒక ప్రార్థన చేసావు, ఒక మందిరానికి వెళ్ళి నాకు ఏదో రావాలి, నాకేదో జరగాలి. వచ్చిద్దా రాదండి? వచ్చింది ఇస్తాడు, చేస్తాడు. ఆయన మర్చిపోవడానికి అన్ని చేస్తాడని దేవుడు కాదు. కానీ నువ్వు దానికోసమే బ్రతుకుతున్నావా? ఏమొస్తుంది ఎదురు చూడొద్దు. నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను,
నేను ఎవరిని ప్రేమిస్తున్నాను? నాకు ఆయన ఉంటే చాలు. నేను ఆయనతో ఉండాలి, అక్కడ ఉండాలి. నేను నా స్థాయి, నా హోదా, నా డ్రెస్సు, నా ఉద్యోగం, నా పేరు, నా ప్రతిష్ట, ఏది నా ప్రభువుకి, నా ప్రభువుతో ఉండడానికి, నా ప్రభు పరిచేయడానికి అడ్డు రాకూడదు. ఉందా నీకు అది? ఆ స్థాయి ఉందా? అలాంటి ప్రేమ ఉందా? అలాంటి బాధ్యత నీకున్నదా లేదో ఒక్కసారి పరీక్షించుకో. యోహాను సువార్త 21:15 వాక్యం. చివరిగా యోహాను సువార్త 21:15 వాక్యం త్వరగా చూద్దాం. యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను. ఈ మాట ఎక్కడ వింటారు సహజంగా చెప్పండి? పార్కుల్లో వింటారు, అంతేనా? ఎక్కడ? పార్కుల్లో, అంతేనా కాదా? ఏంటి మీకు తెలీదా? మరి అమాయకంగా ఉన్నారేంటి మీరంతా? ఎక్కడంటారు ఈ మాట? నువ్వు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? తర్వాత పెళ్లి చేసుకున్న కొత్తల్లో అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళి రెస్టారెంట్కో, అర్థమైందా? హైవే పక్కన ఉండే రెస్టారెంట్లకు తీసుకెళ్ళి, లేకపోతే పెద్ద పెద్ద రెస్టారెంట్లు తీసుకెళ్ళి లోపల కూర్చొని ఫస్ట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చేసి, లేదా ఒక సూప్ జ్యూస్ ఏదో ఆర్డర్ ఇచ్చేసి దాన్ని తాగుతూ, ఇప్పుడు వరకు నువ్వు ఎవరిని ఇష్టపడ్డావు నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను నీకు అందరికంటే ఇష్టమేనా? ఇష్టమే. ఏంటి మేము మీ నాన్నకంటే కూడా? అవును అని ఏదో నీ మనసుకు టచ్ ఏదో ఒకటి అంటాడు. అనగానే నీ మనసు ఏమైపోయింది చెప్పండి? అదేం చెట్టు? అత్తిపండు చెట్టా? అత్తి పెద్దగాను అత్తిపత్తి చెట్టు తెలుసా మీకు? నాకు తెలియదు, పేరు తెలుసు, చెట్టు తెలుసు. ఇట్లా తాగితే ఏమైంది? అది జస్ట్ అట్టంటే ఏమైంది? అత్తిపత్తి చెట్టులాగా అయిపోతావు నువ్వు కూడా. సరిగ్గా అప్పుడు అంటాడు, ఇంకా ఇప్పుడు మరి మీరిపోయారులే, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, మా సంఘం అంటే నాకు చాలా ఇష్టం. సంఘం అంటే ఇష్టమా? ఎట్లా అంటే మీ ఇంట్లో వాళ్ళకంటే సంఘం ఇష్టమేనా? అవునండి, నాకు సంఘం అంటే చాలా ఇష్టం, నేను సంఘాన్ని ఎక్కువగా ప్రేమిస్తాను. ఇప్పుడు చెప్పు, నాకు దొరికావు. ఇప్పుడు నేను ఎక్కువ, సంఘం ఎక్కువ? ఇక నేల చూపులు స్టార్ట్ అయిపోతాయి. ఇంకోటి ఆర్డర్ ఇస్తా చెప్పు, ఇంకొక ఆర్డర్ ఇస్తాను, ఈలో ఫోన్ వచ్చేసి రాదు. కావాలని ఫోన్ వచ్చినట్టు ఇక ఫోన్ మీద మనసు పెట్టేస్తావు, అట్లా దాన్ని తప్పించేస్తావు. ఆయనకి మనసులో పడిపోయింది. అంటే నాకంటే ఎక్కువగా ఇష్టపడేది ఒకటి ఉంది. ఇంక అడగదు, అది మనసులో ఉంటుంది. అంతే కదా? పార్కుల్లో స్టార్ట్ అయితే ఇక పెళ్ళి వాళ్ళదైతే ఇది వ్యవహారం, పెళ్ళైన వాళ్ళు వ్యవహారం, పెళ్లి కాని వాళ్ళు వ్యవహారం. బంగారం, నీకు నేనంటే ఇష్టమా? ఎంత ఇష్టం? అంత ఇష్టం. చచ్చిపోతావు నా కోసం. చచ్చిపోవటం ఏంది? చేతులు కూడా కోసేసుకుంటా కదండి. ఇక అప్పుడు ప్రేమ వీరుడు బయటికి వస్తాడు. ప్రేమశీలి. ఏ శీలి? ప్రేమశీలి. అక్కడ ఒక్క రాయో లేకపోతే ఏదన్నా కనపడి దాన్ని తీసుకుని కట్ చేస్తాడు. నీ కోసం ఎంత ప్రేమతో ఉన్నాను తెలుసు, నువ్వు లేకపోతే చచ్చిపోతాను నేను. అంతేనా? ఇదంతా ఎక్కడుంది? పార్కుల్లో ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు ఎందుకు అడుగుతున్నాడు సీమోన్ని? చెప్పు. సీమోను ఏమన్నాడు చూడండి, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? విన్నారా? వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవు కూడా దాన్ని ఎరుగు. ఏ పార్క్కి వెళ్ళారు వీళ్ళిద్దరు? చెప్పండి. ఎక్కడ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళారు? వెళ్ళలేదు. చెప్పండి. దేవుడు అడుగుతున్నాడు, ఏం చేయాలంట? చెప్పండి. ప్రేమిస్తున్నావా? నీ తండ్రి ఇంటి నువ్వు ప్రేమిస్తున్నావా?
మందను ప్రేమిస్తున్నావా? సంఘాన్ని ప్రేమిస్తున్నావా? ప్రార్థనా జీవితాన్ని ప్రేమిస్తున్నావా? వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని మాటలను ప్రేమిస్తున్నావా? సీమోను, వీరందరికంటే ఎక్కువగా నన్ను, నా మాటలు నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. అయితే వీళ్ళందరినీ నీ చేతికి అప్పగిస్తున్నా. వీళ్ళందరికి నువ్వే నాయకుడివే, నడిపించు. అపోస్తుల్లో ప్రథమమైన వాడు ఎవరు ఇప్పుడు? చెప్పు. దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నావా? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? ప్రార్థన జీవితాన్ని ప్రేమిస్తున్నావా? మనస్సు ప్రార్థనలో ఉన్నప్పుడు మనస్సు ప్రార్థన మీద ఉండాలి కదా, వాక్యం మీద ఉండాలి కదా, దేవుని మీద ఉండాలి కదా. ఎందుకు వేరే ఒక దాని మీదకి నీ మనస్సు వెళుతుంది అంటే నువ్వు ప్రేమించట్లేదు దేవుణ్ణి. ఎవరిని ప్రేమించట్లేదు? దేవుని ఇంటి నువ్వు ప్రేమిస్తే ఖచ్చితంగా ఏం చేస్తావు? నువ్వు బాధ్యతను తీసుకోగలవు. ప్రేమ ఉన్న వాళ్ళే బాధ్యత నిర్వర్తించగలరు. ప్రేమ లేని వారు ఎవ్వరు బాధ్యత నిర్వర్తించలేరు. ఒకవేళ వాళ్ళకి అప్పగించిన అవమానం వచ్చింది, అవమానపరుస్తారు. ఎవరికి ఉండాలి బాధ్యత? ఎవరికి ఉంటుంది? ప్రేమ ఉన్న వాళ్ళకి. దేవుడు కూడా ఎవరికి అప్పగిస్తున్నాడు? నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్న వీళ్ళందరికంటే నిన్నే ప్రేమిస్తున్నా. అయితే వీళ్ళు, ఈ గొర్రెలను ఏం చేయ నువ్వు, ఈ మందనేం చేయ నువ్వు? ప్రేమ లేని వాడికి దేవుడు ఏది అప్పగించడు. ప్రేమ లేని వాడు ఏ బాధ్యతను భరించలేడు. అర్థమైంది నీకు? నీకు ప్రేమ ఉందో, లేకపోతే ఇది చేస్తే నాకేదో వచ్చింది అనేటువంటి ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావు నాకు తెలియదు. నేనంటాను, దేవుడు నువ్వు చేసిన దానికి గిన్నెడు నీళ్ళకు కూడా విలువ వెలకడతాడు. అయితే నేనంటాను, ప్రేమించి నువ్వు చేస్తే ఆయన ప్రేమంతా పొందుకుంటావు, ఆయన్ని అనుభవిస్తావు. ఆయన మనస్సు నీతో ఉంటుంది, ఆయన నీతో ఉంటాడు. నీడకు కూడా విలువిచ్చాడంట. దేవుణ్ణి ప్రేమించిన వాడికి ఏమి ఇచ్చాడు ఆయన? నీడకి. జేబులో ఉన్న కచ్చి పొందు చూసావా? కచ్చిపుకు కూడా విలువిచ్చాడు ఆయన. ఎప్పుడు? చెప్పండి. ప్రేమించినప్పుడు. నిన్ను ప్రేమించేవాళ్ళు చూడు, నేను ప్రేమించిన వాళ్ళు ఎలా ఉంటాను? ఫస్ట్ నిన్ను ప్రేమించేవాళ్ళు, నీ డ్రెస్ బాగుంది, నీ కళ్ళు బాగున్నాయి, నీ మొహం బాగుంది, అసలు ఆ రోజు నువ్వు మాట్లాడే చూసా ఎంత చక్కగా, ఎంత జ్ఞానం ఎలా వచ్చింది, ఎంత చక్కగా ఆ మాటలే నా చెవులు వినపడతా ఉన్నాయి. దొంగోడు కదండి, చెవులు వినపడతా ఉన్నాయి నాకు, నువ్వంటే నాకు ప్రాణం. అవునా? మీరు ఆలోచించండి. ఎవరో నిన్ను ఇష్టపడతా ఉన్నారని వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తారు. అసలు దేవుడు ప్రేమిస్తే, దేవుడు నువ్వు ప్రేమిస్తే, దేవుడు నిన్ను ఎట్లా ప్రేమిస్తాడో తెలుసా? నీ డ్రెస్ అంటే ఇష్టం కాదు ఇక్కడ, అసలు నీ డ్రెస్సులోనే ఆయన మహిమను పెట్టేస్తాడు, ఆయన శక్తిని ఉంచుతాడు, నీ నీడకు కూడా ప్రభావం వస్తుంది. అది దేవుణ్ణి ప్రేమిస్తే వచ్చేది. అదేనా? పెళ్ళైన తర్వాత ఒక నెల, ఒక సంవత్సరం తర్వాత అదే డ్రెస్ వేసుకుని, కానీ నీ మొహం నువ్వు ఇలా అంటాడు. ఏం చూసి చెప్పు? ఏ డ్రెస్ చూసి నిన్ను ఇష్టపడ్డాడు, ఏ డ్రెస్సులో నువ్వు అంటే నాకు ఇష్టం అన్నాడు, అదే డ్రెస్ పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరం తర్వాత వేసుకొని రా ఇలా అందరు అనేది ఖచ్చితంగా. ఈయన అట్లా అండవు. అర్థమైందా? అసలు ఆయన ఇంకా ఆ డ్రెస్ గురించి మాట్లాడు, ఆ డ్రెస్ గురించి మనుషులు మాట్లాడేటట్టు చేస్తాడు ఆయన. అర్థమైందా నీకు? ఇప్పుడు పేతురు నడిచి వెళ్తుంటే ఏమవుతున్నాయి? పేతురు కచ్చిపు తగిలితే ప్రజలు ఏమైపోతున్నారు? అందరంట మంచాల రోడ్ల మీద, ఆయన ఈ రోడ్డును వస్తాడంటే మంచాల భుజం మీద పెట్టుకొని నిలబడి ఉండేవాళ్ళంట. ఆ మంచం మీద రోగిని పెట్టుకొని ఆయన ఏం కదిలించారు, అట్లా నిలబడి ఉంటే చాలు. ఆయన నీడ కానీ, ఆయన వస్త్రపు చెంగు కానీ, అంటే ఆయన బట్టలు అట్లా తగిలినా కూడా ఏమైపోద్ది? అట్లా ఎదురు చూసేవాళ్ళంట. నిన్న ఒక వీడియో చూశాను.
యేసుక్రీస్తు వచ్చాడు, హైదరాబాద్కు వచ్చాడు. యేసుక్రీస్తు సోఫా సెట్లో కూర్చొని ఉన్నాడు. అర్థమైందా? ఎక్కడ? సోఫా సెట్లో. హైదరాబాద్ వచ్చాడు యేసుక్రీస్తు. మీకు తెలీదా? వీడియో వస్తుంది అమ్మా, నీకు పంపించలేదా? మర్చిపోయాను నేను. ఏమంటుందో తెలుసా? అంటే యేసుక్రీస్తు తనలోకి వచ్చాడు. ఇప్పుడు ఆమె యేసుక్రీస్తు అంటే ఇప్పుడు యేసమ్మ అని పిలవాలి. అర్థమైందా? యేసమ్మ అని పిలవాలి. మీరందరూ రక్షించబడ్డారులే, మీ అందరికీ బహుమానాలు ఉన్నాయిలే, కానీ కొంతమంది ఉన్నారు అప్పుడు దుఃఖం కలిగించారు, ఇప్పుడు దుఃఖం కలిగించారు. ఎస్ లార్డ్ అని ఇంకొకటి పరిగెత్తుకుంటూ వచ్చి తుడుతున్నాడు. ఎవడొచ్చి కచ్చిపు తీసుకొచ్చి తుడుతున్నాడు. ఎస్ లార్డ్. అప్పుడు ఏర్పించారు, ఇప్పుడు ఏర్పించాడు అని ఎడుతున్నారు అందరూ. మొత్తం 300 మంది ఎంట పడుతున్నారంట యేసమ్మ ఎంట. చెప్పండి, ఎవరిని ప్రేమిస్తావు నువ్వు? వాక్యం తిరిగిన వాళ్ళు ఎవరినైనా ప్రేమిస్తారు, వాక్యం ఎరిగిన వాళ్ళు ఎవరినైనా ప్రేమిస్తారు, దేన్నైనా ప్రేమిస్తారు. అందుకే నేను అంటున్నాను, దేవుణ్ణి ప్రేమించు, వాక్యాన్ని ప్రేమించు, దేవుని ఇంటిని ప్రేమించు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే నీకు బాధ్యతలు అప్పగిస్తాడు. కొన్నిటి మీద నీకు బాధ్యతలు ఇస్తాడు ఆయన. దావీదుకి ఏ బాధ్యత అప్పగించాడు? ఇశ్రాయేలు దేశం మీద రాజుగా ఉండే బాధ్యతను అప్పగించాడు. యోసేపుకి ఏ బాధ్యత అప్పగించాడు? ఫరో కుటుంబమును, ఆ దేశం మొత్తాన్ని నడిపించే బాధ్యతను అప్పగించేశాడు. ఆయన ఇస్తే చిన్న చిన్న ఎవడో. అర్థమైందా? నాస్తికి నువ్వే వారసుడివి, వారసురాలు అంటారు చూసే మనవాళ్ళు. మహా అయితే 1 ఎకరం అక్కడ ఉండేది. ఎంత? 1 ఎకరం పంచితే వచ్చేది ఎంత? 20 సెంట్లు. 20 సెంట్లకి బాధ్యత నీదే, వారసత్వం నీదే అంటుంటారు. కానీ యేసయ్య ఏం చేస్తాడని చెప్పండి, ఇక్కడ దేశం మీదే, దేశాల మీద నిలబెడుతున్నాడు. అందుకే ఆయన ప్రేమించమంటున్నా నేను. హల్లెలూయా. ఎవరిని ప్రేమించాలి? అప్పుడు ఆయన బాధ్యతలు ఇస్తాడు నీకు. కొన్ని బాధ్యతలు అప్పగిచ్చేస్తాడు. ఆ బాధ్యతలు ఈ అరాకరానికో 5 సెంట్లకో 10 సెంట్లకో కాదు, దేశాల మీద. హల్లెలూయా. దేని మీద? రేపొద్దున రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యంలో కూడా నువ్వు ఎలా ఉంటావు? ఏలే వ్యక్తిగా ఉంటావు. ఎవరిని ప్రేమిద్దాం ఇప్పుడు చెప్పండి? ఒక మాట అడిగి ముగించేస్తాను. దేవుని ఇల్లు ఏది? రాళ్ళు కాదు, ఇంకా చెప్పండి, కొయ్య కాదు, దోలాలు కాదు. ఎవరు? ప్రార్థన చేసే మనం, ఏకాత్మ కలిగిన మనం, వాగ్దానం కొరకు కనిపెట్టుకునే మనం, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించే మనమే దేవుని ఇల్లు. ఈ ఇంట్లో దేవుడు సంతోషంగా ఉండాలి, ఈ ఇంట్లో దేవుడు నివాసం చేయాలి. ఇంటిని చూసి ఆయన అసహించుకోకూడదు, దుఃఖపడకూడదు, ఇంటిని చూసి బాధపడ ఆయన. ఇప్పుడు ఈ ఇంట్లో ఆయన ఉన్నాడా? రెండవది, నువ్వు గురిగించవా, గోధుమ గింజవా? మూడోది, నీవు చెరిపేసే మనిషివా, లేకపోతే బాగు చేసే మనిషి? నాలుగోది, విభేదాలతో త్వరగా దేవుని నుండి, సత్యం నుండి, వాక్యం నుండి తొలగిపోయే వ్యక్తివా, దేవుని కోసం, సత్యం కోసం ఏలియా వలె నిలబడే వ్యక్తివా, దేవుని కోసం బ్రతికే వ్యక్తివా? ఐదోది, హింసలైనా, గొప్ప హింసలు కలిగినా కూడా విశ్వాసాన్ని వాళ్ళు వదులుకోలేదు. విశ్వాసంలో నిలబడ్డవారు. నువ్వు విశ్వాసం నిలబడ్డ వ్యక్తివా, విశ్వాసాన్ని వదులుకున్న వ్యక్తివా? ఆరోది, దేవుని కార్యాలు చూస్తున్నావా, లేక లోక కార్యాలనే చూసుకుంటున్నావా? దేవుని ప్రేమించే వాళ్ళు ఎవరి కార్యాలు చూస్తారు? దేవుని కార్యాలు, దేవుని ఇంటి. తలొంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దాం. ప్రతి ఒక్కరం చివరి ప్రార్థనతో, దీవెనతో సెలవు తీసుకోవడానికి ప్రయత్నించేది. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకునండి. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్కరం ప్రభువానికి స్తోత్రాలు.
నేను ఎవరిని దేవుని ఇంట్లో నేను ఎవరిని దేవుని ఇంట్లో నేను ఎవరిని దేవుని ఇంట్లో దేవుని ఇంట్లో ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. దేవుని ఇంట్లో ఏక మనసు కలిగిన వాళ్ళు ఉంటారు. దేవుని ఇంట్లో వాగ్దాన కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు ఉంటారు. దేవుని ఇంట్లో ఆజ్ఞకు విధేయత చూపించే ఉంటారు. దేవుని ఆజ్ఞకు విధేయత చూపించే వాళ్ళు ఉంటారు. ఇదే దేవుని సంఘం. దేవుని ఆత్మతో ప్రారంభించబడింది. ఈ ఇంట్లో ఎలా ఉంటుంది? ఇదే దేవుని సంఘం. ఈ సంఘానివేనా నువ్వు? ప్రార్థించే వ్యక్తివేనా? ఏక మనసు, భేదము లేని, వ్యత్యాసము లేని, పక్షపాతము లేని, పార్షాలిటీ లేని సంఘానివేనా నువ్వు? ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ప్రేమ నమ్మకమైన యేసయ్యా, నిన్ను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ప్రార్థన చేద్దామా? 2 మాటలు ప్రార్థన చేసుకొని, ఆ ఇంటిని గురించిన ఆసక్తి ఆయన భక్షిస్తుంది. నిన్ను గురించిన ఆసక్తితో ఆయన ఉన్నాడు. నీ ఇంట్లోకి అనగా నీలోకి ఆయన ఇంట్లోకి వచ్చినప్పుడు నిన్ను గురించి ఆయన సంతోషపడాలి, మహిమగా నిలబడాలి, మేఘముగా నిలబడాలి, ఆత్మశక్తితో నిలబడాలి, ప్రభావంతో నిలబడాలి. ఆయన కోపముతో కంపరముతో ఉన్నాడేమో ఆలోచన చేసుకో. చిరాకుతో ఉన్నాడేమో. ప్రభువా, నన్ను గురించిన ఈ ఇంటిని గురించిన క్రొత్త నిబంధన ఇంటిని గురించిన ఆసక్తితో ఉన్నావు ప్రభువా. ఆ ఇల్లు మేమే, ఆ మందిరం మేమే, ఆ స్థలము మేమే, ఆ ఆలయం మేమే. కానీ ఈ ఇంట్లో నీకు నచ్చినది జరుగుతుందేమో, ఈ ఇంట్లో నీకు లోబడినది జరుగుతుందేమో, ఈ ఇంట్లో నీ విధేయత లేదేమో, ఈ ఇంట్లో ఏక మనసు లేదేమో, ఈ ఇంట్లో ప్రార్థన లేదేమో. ప్రభువా, నన్ను క్షమించు నాయనా. ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. నేను గోధుమన గురిగించనా, బాధ్యత లేని వ్యక్తిగా ఉన్నానేమో. నేను తండ్రి, నేను బాధ్యత లేని వ్యక్తిగా ఉన్నానేమో. ఈ ఇంట్లో నేను బాధ్యత లేకుండా బ్రతుకుతున్నాను, విశ్వాసాన్ని పోగొట్టుకున్నాను. నేను నిలబడట్లేదు ప్రభు, నీ కోసం బ్రతకట్లేదు. నీ కోసం నేను బ్రతికి విశ్వాసం నిలబడ్డ వ్యక్తిగా లేనయ్యా. పోగొట్టుకున్నాను, చెదిరిపోయాను విశ్వాసంలో. దేవా, నాకు దేవుడు ఏదైనా ఇస్తేనే సంతోషంగా ఉంటున్నాను, ఇవ్వకపోతే నేను చెదిరిపోతున్నాను, అయిష్టంగా బ్రతుకుతున్నాను. నేను అలా ఉండకూడదని ఈరోజు తెలుసుకున్నాను నాయన. నువ్వు ఇంటిని గురించిన ఆసక్తితో ఉన్నావు, నా గురించిన ఆసక్తితో నువ్వు ఉన్నావు. కానీ నువ్వు నివసించే విధంగా లేకపోతే, నువ్వు కోరుకునే విధంగా నేను లేకపోతే, నువ్వు నన్ను దర్శించే విధంగా నేను లేకపోతే, నువ్వు నాతో ఉండే విధంగా నేను లేకపోతే, కోపపడుతున్నావు, కొరడా పట్టుకున్నావు. నేను అలా ఉన్నానేమో. నీకు కోపాన్ని తెచ్చే విధంగా, నీకు అసహనం తెచ్చే విధంగా నేను అలా బ్రతుకుతున్నానేమో. క్షమించు నాయనా. నన్ను నీకు అప్పగించుకుంటున్నానయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన యేసయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటకే స్తోత్రాలు. ఈ మాటతో జీవితాలు, మనసులో, హృదయాలు మారాలి. నీవు మా గురించిన ఆసక్తితో ఉన్నావు. సజీవమైన రాళ్లతో ఆత్మ మందిరాలు కట్టబడ్డ మా గురించి ఆసక్తితో ఉన్నాను. కానీ నువ్వు వచ్చినప్పుడు నీ ఆలయముగా మేము లేము, నీకు లోబడిన వారంగా మేము లేము, నీకు ఇష్టంగా మేము లేము నాయన. నీ కోపాన్ని తెచ్చే వారంగా ఉన్నాం, నీకు అసహనం తెచ్చే విధంగా మేము ఉన్నాం. మమ్మల్ని క్షమించండి నాయన. నిన్ను ప్రేమిస్తున్నాము తండ్రి. నీ కొరకు ఏలియా వలె బ్రతుకుతాము నాయన. నీ కొరకు రోషముతో నిలబడతాం ప్రభు. అటే రోషాన్ని, నడిపింపును, పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయండి. విశ్వాసంలో చెదరిపోయి చల్లారిపోయిన వారుగా ఉంటే దయచేసి ఈ వాక్యముతో హృదయాలను మార్చండి, మనసులను మార్చండి ప్రభు. జీవితాలను మార్చమని ప్రార్థన చేస్తూ, ఇచ్చిన మాట కొరకు నేను స్తుతిస్తూ, ఈ మాటతో హృదయాలు కట్టబడాలి, ఆత్మీయత కట్టబడాలి, నేను గురించిన ఆసక్తి రావాలి. త్వరగా తప్పిపోయిన వారు మరలా సత్యంలోకి రావాలి.
నీ కొరకు ఏలియా వలె నిలబడాలి ప్రభు. ఏలియావలే పౌరుషముతో రోషముతో బ్రతకాలి నీ కోసం. నీ కొరకు బ్రతికి హింసలో కూడా విశ్వాసాన్ని వదులుకోకుండా బ్రతికిన నాయన సంఘం వల్ల నిలిపి ఉంచమని ప్రార్థన చేస్తూ యేసునామమున ఇట్టి దీవెన కలుగు చేయమని. గురిగింజలను మార్చండి, గోధుమలు చెదరిపోని వద్దు నాయన, గోధుమలను స్థిరపరచు నాయన, గోధుమల పంటను దయచేయమని నిన్నే స్తుతిస్తూ ఘనపరుస్తూ నాయన నిన్ను గురించిన ఆసక్తి, నీ ఇంటిని గురించిన ఆసక్తి, వాకింగ్ గురించిన ఆసక్తి, ప్రార్థన గురించిన ఆసక్తి, పరిశుద్ధత గురించిన ఆసక్తి, పరలోకం గురించిన ఆసక్తి ప్రతి ఒక్కరికి దయచే. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుతుండగా మన